క్రాష్ అయిపోతుందేమో సిస్టమ్ బాబోయ్! ఇంత లోడ్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఉండు తల్లి కంప్యూటర్ అమ్మ. కొద్దిసేపు విప్పమాక. ఓకే. సో, డే 3 అండి. డే 3 మనం ఏం చేస్తాము అంటే ఈరోజు చక్రాస్‌ని ఒక్కొక్క చక్రం మీద మనం వర్క్ చేసుకుందాం. ఆహ్, ఎందుకు ఇది సప్తసతి పారాయణానికి ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ ఎనీ దేవతా ఆరాధనకి ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకని అంటే ద మోర్ స్పిరిచ్యువల్ అవుతున్న కొద్దీ ఆహ్, వి హావ్ ఎనీ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ హియర్? ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్. అంటే తెలుగు అర్థం కాని those who don't understand Telugu at all, but still joined here for the sake of experience. No, right? Right. సో, ఏమవుతుందంటే మనము ఆహ్, స్పిరిచ్యువల్ అవుతున్న కొద్దీ మన సహస్ర ఓపెన్ అవ్వడం మొదలెట్టిందంటే, తెలుసుకోకుండా మనం చక్రాస్‌ని బ్యాలెన్స్ దాని మీద మనం వర్క్ చేసుకోలేదు అంటే, ఆల్ ఆఫ్ ఎ సడెను మన మన ఎక్స్‌పీరియన్సెస్ విత్ రెస్పెక్ట్ టు మనీ స్టెబిలిటీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అవుతుందంటే, పైన సహస్రమేమో ఇంత పైనుంటుంది. ఆగ్నేయం వచ్చేసరికి ఇట్లవుతుంది. అలా అలా పాములాగా, తోకలాగా కింద వరకొచ్చేసరికి మొత్తం సన్నదయిపోతుందన్నమాట. ఎందుకంటే మనం ఒట్టి రోజు మంత్రం చదివి, 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 చదివి పైనుండే ఆ సహస్రాన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. యస్ మనకు తెలుసుకోకుండా. కానీ స్పెసిఫిక్‌గా మనం మన అండర్ చక్రాస్ విచ్ ఈస్ ద రూట్ చక్రాస్ మీద వర్క్ చేసుకోవట్లేదు. దాంతో ఏమవుతుందంటే సాధకులకి మోస్ట్‌లీ ఈ యొక్క అమ్మవారి సేవ చేసుకునేవారు ఈవెంచువల్‌గా ఒక అవ్వేసరికి ఆహ్, అక్కడయ్యేసరికి ఏమవుతుందంటే డబ్బుల సమస్యల్లోకి ఇరుక్కుపోతుంటారు. 90% పీపుల్ స్పిరిచ్యువల్‌గా ఉన్న వాళ్ళందరూ ఒక కామన్ థ్రెడ్ ప్రాబ్లమ్ చెప్పేదేంటి అంటే, "అమ్మ డబ్బులు ఇరుక్కుపోయినాయమ్మ. ఎక్కడో లూజ్ అయిపోయామమ్మ." ఐదర్ ఇది చెప్తారు. రెండోది ఏం చెప్తారు అంటే, "అమ్మ మాకు ఆహ్, మేము ఏదో దుష్టగ్రహాలతో ఇబ్బంది పడుతున్నాము." ఈ 2 చెప్తారనమాట. అంటే ఇది, అది చెప్పకుండా పర్లేదమ్మా పర్లేదు. ఒక 2 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దమ్మా. ఎవరు మెసేజ్‌లియొద్దు. నాకు ఫ్లో పోతుంది. నేను చెప్పా ఇంకిప్పటి నుంచి ఎవరు మెసేజ్‌లియొద్దండి. జస్ట్ నేను చెప్పింది వన్ వే ట్రాన్స్‌ఫర్మేషన్ లాగా వినండి. మీ డౌట్‌ని నేను మళ్ళీ తీసుకుంటాను. ఓకే. మెసేజ్‌లియొద్దు. ఇంక గమ్మునే ఉండండి ఒక 2 నిమిషాలు. ఇంకిక్కడి నుంచి నేను మొత్తం ఛానెల్ చేస్తా అందుకని చెప్పేసి. ఛానెల్ చేశానంటే నేను నవ్వనండి సింపుల్. నవ్వుతూ ఉన్నాను అంటే అది నేను. నవ్వుతూ మాట్లాడట్లేదు అంటే అది ఇంకొకరనమాట. నాలో ఉండే అమ్మ. సో, అందుకని నేను సీరియస్ అయిపోయాను గానీ మీరు కొంచెం సేపు నాకు సైలెంట్‌గా ఉండండి. లేకపోతే నాకు ఫ్లో పోయిద్ది. ఆహ్, సో, ఆహ్, సో, మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన సహస్రారం ఓపెన్ అయినప్పుడు అదొక నెట్ లాగా అయిపోతుంది. వైడ్ నెట్. ఈ సహస్రార అనే దానికి ఎంత పవర్ ఉంటుందంటే కొంతమందికి సాధకులు మెయిన్‌లీ ఇంపార్టెంట్‌లీ సాధకులకి ఒక మైల్స్ అది గ్రో అయ్యే అంత పవర్ ఉంటుంది. ఓకే. అంటే మన వైడ్ నెట్ ఇట్ కెన్ గ్రో లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీట్ అన్నమాట. అంటే ఇటు సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి, బ్యాక్ అండ్ ఫోర్త్ అన్ని డైరెక్షన్స్‌లోంచి బోలెడు సైడ్‌కి మనం విస్తరించే శక్తి ఈ సహస్రారకు ఉంటుంది. ఆరాకి కూడా ఉంటుందండి. మనం బ్యాలెన్స్ చేసుకున్నాము అంటే మన ఆరాస్‌ని వి కెన్ జస్ట్ గో ఎక్స్‌పాండ్ అంటే బ్రెత్ వైస్ అండ్ డెప్త్ వైస్. ఓకే. అయితే ఆహ్, మనం అది చెయ్యమనమాట. ఎందుకని అంటే ఈ పారాయణాలు చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్తశతి పారాయణం చేసేదే ఆహ్, 3 గంటలు, 4 గంటలు పడుతుందనుకోండి. అమ్మో! ఇంకొక అరగంట కూర్చొని ఈ సు ఈ యొక్క చక్రాస్ మీద అలైన్‌మెంట్ చేసుకున్నాము అంటే ఇంకా టైం అయిపోతుంది. నేను ఆల్రెడీ అక్కడ 22 టైమ్స్ చదవాలని చెప్పారు అమ్మగారు. లేతే 42 టైమ్స్ చేయకపోతే నా కామం సరిగాదు. డబ్బు సమస్యలు సరిపోవు. టకటక నేను 42 టైమ్స్ చదివేస్తాను. టకటక నాకయిపోతుంది. ఇది మన యాటిట్యూడ్ పూజలు చేసేటప్పుడు.
అప్పుడు ఇదే చేయడానికే ఇంత టైం పడుతుంది, ఇంకా అది చేస్తూ కూర్చున్నామంటే ఇంకా డిలే అయిపోతుంది. సో నేను ఇవన్నీ చేసుకోను. సో జస్ట్ డైరెక్ట్లీ జంప్ అన్నమాట దేంట్లోకి, పూజలోకి. ఈ కొన్ని కొన్ని చేయాలంటే కూడా దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఈ ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్ మీకు ఏం డిఫరెన్స్ తెలియదండి, హ్యాపీగా చేసేసుకుంటారు. ఫేసెస్ అన్నమాట. ఒకటి డైరెక్ట్ గా మంత్రం ఒకటే యూట్యూబ్ లో మంత్రం చూసేస్తారు, దాన్ని ఒక 1,00,000 సార్లు 2,00,000 చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 2 ఆహ్, మంత్రం తీసుకుంటారు గురువుల గారి నుంచి, టక్కని చెప్పి మంత్రంలోకి జంప్ చేసేస్తారు. రెండో మోడల్. మూడో మోడలు తెలుసు చేయాలి అని, కానీ ఇగ్నోర్ చేస్తారు. 3 వెరైటీస్ ఉంటారండి. అందరూ ఇంక్లూడింగ్ మీ అందరూ. ఏమి ఇక్కడ ఎవరిని పిన్ పాయింట్ చేయట్లేదు. మాట చెప్తున్నాను అంతే. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంతే. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్‌లో మంత్రంలోకి జంప్ చేసేసామనుకోండి డైరెక్ట్‌గా. అంటే ఎందుకు మనం మంత్రం చూసి టక్కన జంప్ చేయకూడదు అని ఒక గురువు ద్వారా చేసుకోవాలి అని అసలు ముందు ఎందుకన్నారు అంటే, ఈ గురువు గారికి, సాధకులకి లేనిదేంటి అంటే ఒకటేనండి, ఎక్స్‌పీరియన్స్. అంటే ఒక టీచర్ ద్వారా మనం గాని ఏబీసీడీలు నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒకవేళ రాయడం రాలేదు అంటే పక్కనోళ్ళు దుద్దిస్తారు. అందుకోసమని ఒక గురువు ద్వారా చెప్పాలి అన్నారు. అంత తప్పిస్తే వేరే ఏం లేదు. అయితే ఈ నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంది అంటే, మీ కష్టకాలంలో మీకు ఒకవేళ ఇప్పుడు నేను సప్తతి చేస్తాను అనుకుంటాను. నాకు ఒకానొక టైంలో నేను సమాధి స్టేట్‌లోకి ఎంటర్ అయిపోయి నేను గాని 9,00,000 ఆ 9,00,000 ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే. థంబ్ రూల్ ఏంటంటే ఎన్ని అక్షరాలున్నాయి మన మంత్రంలో అంటే అన్ని అక్షరాల అన్ని లక్ష చేయాలి అంటారండి. అదొక శాస్త్రం. రెండోదొచ్చేసి యూజువల్‌గా ఈ దశ మహావిద్యలు, మిగతా గణపతి వారివి ఇవంతా లక్ష చేయాలి అన్నట్టు. ఇంకా స్పెసిఫిక్‌గా ఆహ్, మన ఎనర్జీస్‌ని అసిస్ట్ చేసే గురువుగారు మనకి దొరికారు అంటే, మీ ఎనర్జీ ప్రకారం మీ యొక్క ఆహ్, ఎనర్జీ అసెస్ చేసుకుంటూ మీకెన్ని నంబర్స్ చేస్తే మీకది సిద్ధిస్తుందని ఉదామరిగా చెప్పగలుగుతాము. అయితే ఆ సిద్ధించడం అనేది ఎట్లా అంటే, మీరు మంత్రదేవత ఒకటి కావాలి అంటారు సింపుల్‌గా. మంత్రదేవత నేను ఒకటవ్వడం ఏంటండి అంటే, ఇందాక చెప్పాను కదా నిన్న, మన హృదయ కమలంలో మన అమ్మవారు మనకు కనపడతారు. అది ఒక సైన్ అయితే. రెండో సైన్ ఏంటి అంటే, మనం ఈ మంత్ర దేవతని యూజ్ చేసుకొని మన కష్టాల్ని అంటే మన కర్మల్ని మనం తొలగించుకునే యాక్ట్ చేసుకోగలుగుతాం. క్రియాశక్తిలోకి కన్వర్ట్ చేసుకోగలుగుతాం. అలా చేసుకుంటున్నప్పుడు మనకి ఏదైతే కామం కావాలో అనుకుంటామో అది మనకి వస్తుంది. సో, ఈ కామన్ గురించి చెప్పేటప్పుడు ఈ జనాలు ఏం చెప్తారు అంటే, జస్ట్ మీరు మంత్రం చదవండి, 1,00,000 చేయండి, 2,00,000 చేయండి ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తుంది. రావచ్చండి. ఎప్పుడొస్తుంది అంటే, మనం ఆల్రెడీ మనము ఒక సైకిలు తొక్కేసామండి. ఒక 10 ఏళ్ళు బ్రేక్ ఇచ్చామండి. మళ్ళా 11వ సంవత్సరం సైకిల్ మీద కూర్చున్నామండి. ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేయంగానే వచ్చేస్తది గదండీ సైకిల్ తొక్కడం. అదే మనం మొదట సైకిల్ తొక్కడం మొదలెట్టామండి ఈ రోజే. మరి ఈ రోజే సైకిల్ తొక్కనప్పుడు మీరు లక్ష చేయంగానే రాదు కదండీ. టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ కదండీ. సో, దానికని మ యాక్చువల్‌గా అక్కడ మనకి శాస్త్రంలో మనకి చెప్పిందేంటి అంటే, ఈ రూల్స్ కాదు. ఆహ్, నేను ఇంత నంబర్ చేసేసాక ఐ కెన్ జస్ట్ గో హెడ్ అన్నట్టు కాదనమాట. ఇట్ ఈస్ మోస్ట్‌లీ ద ఫంక్షన్ ఆఫ్ ఈ మంత్రం నేను చెప్పినప్పుడు నేను ఇది చేయగలిగానా? ఇది చేయగలిగినప్పుడు ఎంత ఎంత వరకు నేను ఆ అమ్మని నేను దర్శించుకోగలిగాను? ఆవిడ ప ఆవిడ ఆవిడ యొక్క మంత్రం ఒక ఎనర్జీతో నేను ఏ పనులు ఇంతకు ముందు చేయలేకపోతున్నాను అనే దాన్ని, నాకు భయమేసినా, నాకు బెంగేసినా, నాకు కాదు అన్నా, అంటే నా డిస్ట్రెస్‌ఫుల్ టైమ్స్‌లో ఈ మంత్ర పవర్‌ని నేను యూజ్ చేసుకొని ఎంత సెల్ఫ్ అవేర్ అయితున్నాను ఫస్ట్. సో, ఐయామ్ సారీ ట్రూత్ సీకర్ గారు, బట్ ఐ కాంట్ స్పీక్ నౌ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ విల్ మిస్ మై ఫ్లో. ఓకే. కైండ్లీ డోంట్ మెసేజ్ మీ ఫర్ ద నెక్స్ట్ couple of minutes. ఐయామ్ సో సారీ. I wish I had these captions on where it would automatically do it in English, but at this point, I don't have that option here. So I'm so sorry. Uh,
And the time is right. Let's speak in English. Okay. At this point, let's continue in Telugu. And please don't disturb me for some time. Okay. I had an option to mute all these messages of it have been better. సో మన మంత్ర పవర్తో ఏదేది మనం చేయలేకపోతున్నాము అంటే మనకి బెంగేసినప్పుడు ఆ ఒక మంత్రాన్ని మనం పవర్ని యూజ్ చేసుకొని ఈ అమ్మ నేనుంది ఈ అమ్మ నాతో ఉంది అటువంటిప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటే మనకి ఆత్రం ఈ రోజే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ అయిపోయింది ఇప్పుడే సాల్వ్ అయిపోయింది ఇదే ఈ నిమిషమే నాకు అయిపోవాలి అంటే ఇది ఎలా వర్తిస్తుంది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇక్కడ ఉండే వాళ్ళకంటే I've just started mantra japa 108 times. I just want my result. ఒక 108 times నేను చేశాను అంటే ఏదో 1 లక్ష చేశాను ఒక 10,000 చేశాను 20,000 చేశాను చేయంగానే నాకు వెంటనే అమ్మవారు కనపడాలి నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలా నాకు అన్ని ఆవిడ దర్శనము కావాలి ఆవిడ ఇది కావాలి అది కావాలి ఏం చేస్తావయ్యా నేను ఏం చేయను ఇక్కడే ఉంటాను కానీ నాకు జరిగిపోవాలి ఇలా కూడా ఉన్నారు కొంతమంది రెండో మెథడ్ ఏంటి నేను 60 లక్షలు చేశాను 30 లక్షలు చేశాను నేను అసలు నిరంతరం అమ్మవారి ధ్యానంలోనే ఉంటాను కానీ నాకు డబ్బు సమస్య తీరటంలే నాకు అమ్మవారు కనపడాలి అంటే ఎందుకు కనపడతారు లేదు నా హస్బెండ్ తో నాకు రిలేషన్ బాగాలేదు నాకు ఉద్యోగం బాగాలేదు నా చదువులో నాకు ఫెయిల్యూరే వస్తావు ఎప్పుడు ఆగుతుంది అంటే ఈ మంత్ర పవర్ ని యూజ్ చేసి ఇఫ్ ఐ ఆమ్ ఏ పర్సన్ హూ ఇస్ ఇన్ టు సే కొత్తగా స్టార్ట్ అయ్యాను అనుకుంటే నేను ఫస్ట్ అవేర్ అవుతాను నేను ఓకే నేను అంటే నా బ్యాడ్ సంస్కారాలు అనేవి ఏంటి అనేది నాకు ముందే తెలియదు కదా నా మట్టుగా నేను ఉంటాను నా ఒక 15-20 నిమిషాలు పూజ చేసుకోవడం ఆఫీస్కి పోయే వాళ్ళు ఆఫీస్కి పరిగెత్తుకోవడం క్యారియర్లు కట్టుకోవడం పిల్లలు క్యారీ కట్టుకోవడం అక్కడ బస్సు ఆటో ట్యాక్సీ ఏదో వేసుకొని వెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్ పని చేయడం మళ్ళీ ఇంటికి రావడం మిగతా పనులు చేసుకోవడం ఇది ఇందులో మనకి రిఫ్లెక్షన్ ఓకే నేను ఇక్కడ నేను భయపడుతున్నాను ఇక్కడ నేను ఆగిపోతున్నాను ఇక్కడ నేను ఆఫీస్ లో ఇలా నేను నా వర్క్ నేను గురించి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పలేకపోతున్నాను ఇవేమి మనకు ఆలోచన రాదు ఇదో మోడ్ అన్నమాట ఇది మన నార్మల్ మోడ్ అదే హౌస్ వైఫ్ అనుకోండి ఆవిడ చేస్తారు వంట చేస్తారు పిల్లలు చూసుకుంటారు అంత చేస్తారు ఇంతే మోడ్ లో ఉంటారు కానీ నాకు ఎప్పుడు కోపం వస్తుంది నాకు ఎప్పుడు యాంగర్ వస్తుంది నాకు ఎప్పుడు భయం వేస్తోంది నాకు నేను స్వతంత్రంగా నేను నా డిసిషన్స్ తీసుకోగలుగుతున్నానా లేదా నేను ఒక పరిణితికి చెందిన ఎక్కడెక్కడ నా మనసులో అక్కడ అన్నప్పుడు నేను ఆగిపోగలుగుతున్నానా ఎక్కడెక్కడ మనసు వెళ్ళండి అన్నప్పుడు అది నాకు ఎంతో కష్టమైన అది నేను చేయలేను అనిపించినా నేను ఎప్పుడు చెయ్యను అనుకున్నా కూడా చెయ్యి అంటోంది అంటే ఏంటి ఇప్పుడు మన అత్తగారితో మనకి ఏదైనా భయం ఉంది వాళ్ళతో మాట్లాడాలి అంటే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నా భయాన్ని గుండె కట్టకట్ట కొట్టుకుంటున్నప్పుడు నేను నా మంత్ర జపాన్ని యూజ్ చేసుకొని ఆ మంత్రం జపంతో అదే మాత్రం కనపడినప్పుడు నా గుండె దడ కొట్టుకుంటుంది ఏదైనా మాట్లాడాలంటే అప్పుడు ఆ మంత్రం యూజ్ చేసి నేను ధైర్యం తెచ్చుకోగలుగుతాను నేను కొట్లాడతాను నేను మాట్లాడేటప్పుడు కొట్లాడతాను లేదు పక్కన వాళ్ళు ఏదైనా పేరెంట్ అని పిలవంగానే నేను ఇక్కడ చాలా ఆడంబరంగా నేను చాలా గొప్పగా చేసుకోవాలని ఒకవేళ గొప్పగా చేసుకోకపోతే నా జీవితం ఇంతే అయ్యో నేను ఇట్లున్నానే ఒకప్పుడు అట్లుండేదని ఇప్పుడు ఇట్లున్నాను ఒకప్పుడు అట్లున్నా ఇప్పుడున్నా లేకపోతే వాళ్ళందరూ బాగున్నారు నేను ఇప్పుడు ఇట్లున్నా ఇలా థాట్ వచ్చినప్పుడు నాకు అమ్మని తీస్తే అంత నా దాంట్లో నేను ఎలా ఇచ్చినా కూడా అమ్మ తీసుకుంటానని చెప్తున్నారు అమ్మ సో తేజు అమ్మ సో ఆ ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేసుకోగలుగుతానా నన్ను నేను అని ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అన్నెసరీ వాటర్ మీద గంటలు టైం స్పెండ్ చేయకుండా మనకి ఎంతైతే అంత ఉపవాసం చేస్తూ మేము పూజలు చేస్తామండి చేసేసి పిల్లల్ని తిట్టి పెద్దల్ని తిట్టి వీళ్ళకి ఇది పెట్టి వాళ్ళకి అది పెట్టి ఇవన్నీ చేసి మొత్తానికి నేను పూజ చేసేసుకుంటున్నాను బాబోయ్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నీకు కనపట్లేదా వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్ అని చెప్పి గట్టిగా వాళ్ళ మీద అరిచి రోజుని మనం కూడా టీనేజర్స్ లాగా బ్యాంగ్ చేసి ఇంత చేసి ఏంటొస్తోంది 0 నెగటివ్ ఇంకా మనం ప్రారంభం కడగసుకోవాల్సింది పోనిచ్చి యాడ్ చేసుకున్నాం ఇంకొన్ని పాయింట్స్ మన కర్మలోకి అందరూ అబ్బాయి ఏంటో మా అమ్మకి మెంటలు ఎక్కిందనో మా నాన్న
మా నాన్న ఇంతే ఎప్పుడు క్రేజీ అయిపోతాడు ఇంట్లో పూజలు చేసేటప్పుడు అని మన పిల్లలు పూజలు చేయకుండా రివర్స్ వెళ్ళిపోవడం ఇలాంటివే చెప్తే కానీ ఏం అక్కడ జరగదు. అదే మనకి నమ్మకం ఉందనుకోండి మంత్రదేవత మీద, నేను ఇట్లా చేసినా తీసుకుంటాను. ఆవిడ తామసికంగా కనబడతారు, రాజసీయంగా కనబడతారు, సాత్వికంగా ఉంటారు. అంటే ఏంటి? ఆల్ ఫార్మ్స్ ఈజ్ యాక్సెప్టెడ్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడెసెస్, అవర్ మేనిఫెస్టేషన్స్. ఆవిడ అవిద్యలో ఉన్నారంటున్నారు, విద్యలోనూ ఉంటున్నారంటున్నారు. ఆవిడ ఆవిడ భూత దయలో ఉంటున్నారంటున్నారు, క్రోధంలోనూ ఉంటున్నారు, లజ్జలో ఉంటారంటున్నారు, ఇంకో దాంట్లో ఉన్నారు. ఇలా ప్రతి అంశలో ఆవిడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనం మనలో ఉండే దైవాన్ని చూసుకోవడం అంటే ఏంటి? పక్కనోళ్ళు ఒక దైవ స్వరూపం అని 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 మనకి తెలిసినప్పుడే కదా మనలో ఒక దైవం ఉందని మనం అర్థం చేసుకుంటాం. అలా నా నాకు ఇష్టం లేని ఒక పర్సన్ ఉన్నాడు, నన్ను బిట్రే చేశాడు, నన్ను ఇప్పుడు నన్ను చూసి తప్పుగా చేస్తాడు. ఆ మనిషిలో ఉండే దైవాన్ని నేను చూడగలుగుతానా? చూడను. నాకు మంచిగా ఉన్న వాళ్ళతో నేను మంచిగొస్తే నేను మంచి, పంచికొస్తే పంచని. ఒకవేళ నన్ను గాని ఎవరైనా అన్నారంటే మీకు తాట తీస్తాను అసలు. గొడవ చేస్తాను. నన్ను అంటారా మీరు అని ఇక్కడేమో నేను గంటలు గంటలు పూజ చేసుకుంటూ ఉంటా. అక్కడ ఒక్క నిమిషం ఒకరు ఎవరైనా అనంగానే మనకి విచిత్రంగా కోపమొచ్చేసి వాళ్ళ మీద అరిచేస్తాం. ఇలా జరుగుతున్నప్పుడు దేవత ఎలా కనపడతదండి? మనలో ఉండే దేవత ఎలా కనపడతది? ముందు వేరే బయట దేవత సంగతి వదిలేయండి. నాలో ఉండే దేవత గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఫస్ట్ కనపడిందంటే అక్కడ కనపడడం చాలా ఈజీ. ఎందుకంటే ద హార్డెస్ట్ థింగ్ ఈస్ టు సీ ద గాడెస్ ఇన్ మీ, నాట్ ఔట్‌సైడ్. ఎందుకంటే అక్కడ అక్కడ కనపడేమో మన ఊహలోనే ఉంటుంది. మనకి డౌట్ వచ్చేస్తది. ఓహో! ఇది నేను నా ఊహేమో, నిన్న అన్నారు ఒక అమ్మ, రుక్మిణమ్మ. అమ్మ నా ఊహేమో అంటే వెంటనే ఆవిడకి ఫోటో కనపడిందంట. అమ్మవారు తన ఊహల ప్రకారంగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే బొమ్మ కనపడిందంట. కాదు నీ ఊహ కాదు నేనే అని చెప్పడానికి. సో అలా అమ్మ సంతకెళ్ళిస్తారు. బయట చూడడం చాలా ఈజీ అండి. మనలో ఉండే దేవతను చూడడమే చాలా కష్టం. అలా కష్టం కావాలి అంటే ఈ 108 టైమ్సో, 1,00,000, 2,00,000 ఈ నంబర్స్ కాదు. శుద్ధి చేసుకోవడం, ఆ ఒక మంత్ర దేవత యొక్క పవర్‌ని యూజ్ చేసి మనం ఏదైతే చేయలేకపోతున్నామో, ఏదైతే మనం భయపడుతున్నామో, ఏదైతే ఆగిపోతున్నామో, ఏదైతే పక్కనోళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నామా, లేకుంటే ఒకటే డబ్బెనకాలే నా జీవితం అని, డబ్బే నా ప్రపంచం, డబ్బుతోనే నాకు నా లింకు, వేరే లేదు నాకు అని డబ్బు సంపాదన కోసం మనం ఎటువంటి కర్మని మనం ఆహ్, తీసుకొచ్చుకుంటున్నాం. అంటే న్యాయబద్ధమైన పైసలొస్తున్నాయా మనకి? అధార్మికంగా వస్తున్నాయి. ఆ అధార్మికంగా వచ్చిన పైసలు మనం కొంతమందంటారు, "అధార్మికంగా వస్తే పర్లేదమ్మా, మేము దానం జేస్తాము. దానం జేసినవి మాకు మళ్ళా గుడ్ కర్మ వస్తది గదా! దాంతో బ్యాలెన్స్ అయితది." అమ్మకి చెప్పాను కదండీ! ఇంటెన్షన్స్, కర్మ 3 చూస్తారన్నమాట. సో, అది ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అలా అని నేను అమ్మ నాకు మరి నా జగన్మాత ఈరోజు నేనుండే ఈ స్థితికి కారణం జగన్మాత. మరి ఆవిడకి నేను సేవ చేసుకోవాలి అంటే నాకిచ్చిందమ్మా అమ్మ. నాకు నాకు భయంకరంగా పైసలిచ్చింది. నాకు భయంకరంగా అంతా ఆవిడ భిక్షే. సో, నేను నా నా ఒక గ్రాటిట్యూడ్‌గా ప్రతి ఒక్కరిని నేను ఒక దేవతగా కొలుచుకుంటూ నేను ఆడంబరంగా చేసుకోవాలనుకుంటున్నా. ఆడంబరం అంటే చాలా గ్రాండ్ అనే కదండీ! నిరాడంబరమా? ఆడంబరం అంటే గ్రాండే గదా! సో, గ్రాండ్‌గా జేసుకోవాలని నేను అనుకుంటున్నాను. యెస్. ద కాంటెక్స్ట్ దేర్ ఈస్ గ్రాటిట్యూడ్. షో ఆఫ్ వర్సెస్ గ్రాటిట్యూడ్. షో ఆఫ్ వచ్చేది ఎక్కడి నుంచి? అరిషడ్ వర్గం నుంచి. గ్రాటిట్యూడ్ వచ్చేది ఎక్కడి నుంచి? హైయర్ వైబ్రేషన్స్ నుంచి. సో, ఈ హైయర్ వైబ్రేషన్స్‌లో ఉన్నంత వరకు ఇట్స్ ఓకే. యాక్సెప్టబుల్. కానీ హైయర్ వైబ్రేషన్స్‌లో లేము మనం. ఏదేది హైయర్ వైబ్రేషన్‌లో ఉండదండి? మనకి లాకు, ఆహ్, జెలసీ, షేము, గిల్టు, సాడ్‌నెస్, యాంగర్, ఆహ్, ఫియర్, ఆహ్, యాంగ్జైటీ, ఆహ్, ఇన్ఫీరియారిటీ, ఈ ఈ ఉన్నాయి చూసారా? ఇవన్నీ లో వైబ్రేషన్స్ అన్నమాట. మన చక్రాస్‌ని క్లోజ్ చేసేస్తాయి. అన్‌బాలన్స్ చేసేస్తాయి. ఇది ఫీల్ అవుతున్న కొద్దీ అంటే మనకి స్తోమత లేకపోయినా ఎంతో గ్రాండ్‌గా జేయాలని తీసుకొచ్చి ఖర్చు పెట్టినప్పుడు, ఆ క్రెడిట్ కార్డ్ ఖర్చో, లేదంటే ఆ ఒక ఖర్చు చెప్పినప్పుడు గుండె దడ 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 దడగా కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటున్నప్పుడు వచ్చే ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఆ చక్రం? స్వాదిష్టాన. హ్మ్. నేనెక్కడైనా ఏదైనా నా టాలెంట్‌ని ప్రదర్శించాలి, నేను పోయి ఏదైనా ఒక వర్క్ చేసుకురావాలి అని స్టాప్ అయిపోతున్నా. అంటే ఏంటి? ఆఫీస్‌లో నేను చెప్పాలి దట్ ఐ హావ్ డన్ థిస్ వర్క్ అని చెప్పేసి. కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం.
లేదు ఒకరితో మాట్లాడాలి అంటే జంకు. నేను నేను ఇన్ఫి నేను ఆహ్, ఆహ్, ఇంట్రోవర్ట్ అండి. నాకు ఐ డోంట్ లైక్ టు షో ఆఫ్. ఐ డోంట్ లైక్ టు టాక్. ఐ డోంట్ లైక్ టు టాక్‌కి ఆహ్, కాంటెక్స్ట్ అండి. ద కాంటెక్స్ట్ విత్ విచ్ యూ డూ ఎ టాస్క్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కాంటెక్స్ట్ గాని కమింగ్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్, లవ్, ఎక్స్‌పాన్సివ్‌నెస్ ఆహ్, కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ ఆఫ్ సరెండర్ ఇవి మన చక్రాస్‌ని మంచిగా వైబ్రేట్ చేస్తాయి. బ్యాలెన్స్ చేస్తాయి. సో, ఏదైనా టాస్క్ మనం చేసేటప్పుడు ఆత్రం చేస్తున్నామా? భయంతో చేస్తున్నామా? ఓహ్! ఇది చేయకపోతే నాకు గతి లేదురా బాబు! కష్టంగా చేయాలనుకుంటున్నామా? లేదు ఇలా చేస్తేనే నాకు అమ్మని కనబడతదని ఎక్కడైనా మీరు మీ మనసుని ఒకసారి మనసు ఆహ్, ఫస్ట్ ప్రెజెంట్ అవుతాం గదా! మనం వి గెట్ ప్రెజెంట్ టు దట్ థాట్. వి గెట్ ప్రెజెంట్ టు దట్ ఎమోషన్. వి గెట్ ప్రెజెంట్ టు ద ఇంటెన్షన్ బిహైండ్ ఎ పర్టిక్యులర్ యాక్షన్. ఈ ఈ పాయింట్స్ వచ్చినప్పుడు మన చక్ర ఎక్స్‌పాండ్ అవుతోందా? కాంట్రాక్ట్ అవుతుందా? ఓకే. సో, ఇప్పుడు నేను ఆహ్, ఒ ఒక ఒక గ్రాటిట్యూడ్ అంటాను. చూడండి మనసు మీరు ఒక ఒక విషయం గురించి గ్రాటిట్యూడ్ ఫీల్ కాండి కళ్ళు మూసుకొని. ఓకే. నేను ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఇంతమందొచ్చి నాకు అమ్మ సేవ చేపించుకుంటాడానికి ఇంతమంది అటెండ్ అయ్యారు లైవ్‌లో. ఎంతో మంది చూస్తారంటున్నారు. ఓహ్! ఒక 10 మంది, 20 మంది నుంచి ఇంతమందిని చూపించే భాగ్యం నాకు అమ్మ ఇచ్చారు. అని చెప్పి నేను అమ్మ థాంక్ యూ అని చెప్పుకుంటున్నాననుకోండి. నా మనసు ఎక్స్‌పాండ్ అయిద్ది. హ్మ్. అదే నాకు ఏదైతే నా దగ్గర లేదు. అంటే నాకిప్పుడు అది కావాలి. దాని గురించి ఆలోచన చేయండి. మనసు ఏమైతుంది? పట్టిందా? గుండెలో ఓ దగ్గర పట్టు పట్టిందా? పట్టింది కదండీ! అందరు తల ఊపండి ఓ మాట. అందరూ మంచిగా లైవ్‌లో వీడియోలు పెట్టుకోండి. దట్ ఈస్ వేర్ వి నీడ్ టు వర్క్ ఆన్ అన్నమాట. ఆ ఏరియాస్ వేరెవర్ వి ఫీల్ నాకు ఏదీ లేదు మేడం. నేను కామ్‌గా ఉన్నాను అని ఇప్పుడు చెప్తున్నారంటే అర్థం ఏంటి అంటే, మీరు మీ యొక్క ఒక మంచి బబుల్ వ్రాప్ ప్రొటెక్షన్ ఏరియాలోనే ఉన్నారన్నమాట. దాని నుంచి బయటికి పోవట్లేదు. అంటే మీరు ఎక్కడెక్కడ టాలెంట్ స్ప్రెడ్ జేయాలో అక్కడ స్ప్రెడ్ చేయట్ల. నాకొచ్చింది, ఉంది, తింటున్నా, పడుకుంటున్నా అంతే. నేను నన్ దాన్నెవరు కదపొద్దు. మన రంవాన్ని మనం సెట్ చేసామనుకోండి, ఇంక దాన్ని కదపం గదా! అమ్మో! అదెక్కడ పడిపోద్ది, నా జుంకీలెక్కడ పడిపోతాయి, చీరెక్కడ జారిపోతుందో, పిన్నీస్ ఎక్కడ కదిలిపోతుందని ఒక్కసారి అక్కడ సెట్ చేసామంటే ఇంక అట్లే పెట్టి, అమ్మో! ఎవరు తాకద్దు. పూలు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టి, అమ్మో! ఇంకెవరు దీన్ని ముట్టొద్దు అని ఆ రేంజ్‌లో ఉంటాం చూసారా? అట్లా మనం గూడా తిన్నామా, పడుకున్నామా, ఉన్నామా ఇంతే. దీని నుంచి నేను ఇంకొక ముందుకు పోను, వెనక్కి పోను. ఇట్లే ఉంటాను. అనుకున్న వాళ్ళు ఏమవుతుందంటే కష్టము ఉండదు, నష్టం ఉండదు. సైలెంట్‌గా ఉంటారు. కానీ లైఫ్ ఎప్పుడూ ఒక ఎంప్టీనెస్ ఇన్‌సైడ్. ఏదో చేయాలని ఏమీ చేయలేకపోతున్నాం. ఆ మోడ్‌లో ఉంటాం. సో, మనం ఏ స్టేట్‌లో ఉన్నా గూడా ఈ చక్ర బ్యాలెన్సింగ్ అనే ఒక యాక్టివిటీ వల్ల మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే మనం మన మంత్ర సాధన చేస్తున్నప్పుడు, సప్తసతి లాంటి బ్రహ్మ విద్య పారాయణం చేస్తున్నప్పుడో, లేదు శ్రీ విద్యా సంప్రదాయంలో మీరు అమ్మవారి సేవ చేస్తున్నప్పుడు, ఆవిడది కూడా పెద్ద విద్యే. అటువంటప్పుడు ఈ 3 సందర్భాల్లో లేదు మీరు భైరవ ఉపాసన చేస్తున్నారు, లేదు ఇంకొక దేవతా ఉపాసన చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ మంత్రం యొక్క గాడెస్ ఫార్మ్‌తో నాకుండే సమస్యలని అంటే మొత్తం నేను గివ్ అప్ చేసేసానని చెప్పే మోడల్ ఒకటి. సరెండర్ చేయాలి. ఇదొక డైటాక్టమీ అన్నమాట. అంటే 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది. కొంచెం గమనించుకోగలరు. సరెండర్ చేయమని చెప్తున్నాను అంటే దాని అర్థం నేను దీపము పెట్టేసి గాల్లో ఓహ్ గాడ్! గా ఒక్క నిమిషం అండి. సో, ఒకవేళ మనం ఆహ్, ఎంత బ్యాటరీలో ఉంటుంది? ఒక్క నిమిషం అండి. ఓకే. సో, ఒకవేళ మనం ఆహ్, ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే డబ్బాని
ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఏరియాస్‌లో మనం వర్క్ చేయగలుగుతున్నామో కుంకుమకే డబ్బా మిగిలింది. ఆహ్, ఎక్కడెక్కడ మనం ఏ ఏరియాస్‌లో మనం వర్క్ చేయలేకపోతున్నాము అని ఉంటుందో, ఆ ఏరియాస్ మీద ఫస్ట్ మనం గెట్ ప్రెజెంట్ చేస్తాం. అంటే లేజీ అవుతున్నామా? మనము భయపడుతున్నామా? యాంగర్ ఒస్తోందా? ఫియర్ ఒస్తోందా? ఆహ్, లేదు ఆహ్, భయమే ఒక రకమైన టెన్షన్ ఒస్తుందా? అప్పుల వాళ్ళొస్తారు ఎట్లా? ఎట్లా? అని. ఇలా మనకి ఆహ్, పైసల గురించి ఎందుకు మాట్లాడుతున్నా బోలెడు మంది నాకది రాసారండి. మీకోసం చెప్తున్నా. ఆహ్, ఇట్లా ఐదర్ రిలేషన్‌లో హిట్ అవుతుంది. పిల్లల చదువుల మీద హిట్ అవుతుంది. లేదు మన బిజినెస్‌లో హిట్ అవుతుంది. లేదు మన ఆహ్, ఏరియాస్ ఆఫ్ సెల్ఫ్ గ్రోత్ మీద, అమ్మవారి దర్శనాల మీద ఇవి హిట్ అవుతాయి. సో, ఈ 4 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్‌లో హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు ఆ పాయింట్‌ని భయపడుతూ మనము ముందుకు పోవడానికి జంకుతాం అన్నమాట. ఒకవేళ అన్నీ ఉన్నాయి నాకు అండ్ కానీ మేము వి ఆర్ జస్ట్ స్టార్టింగ్ ద జర్నీ నౌ అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారండి ఈ గ్రూప్‌లో. యూ గైస్ ఆర్ బ్లెస్డ్. ఓకే. సో, నేనేం ప్రే చేస్తాను గాడ్‌కి అంటే, అలానే ఉండియండి. అదే మోడ్‌లో మీరు వెళ్ళిపోండి. కానీ డీపెండ్ చేసుకోండి అమ్మతో రిలేషన్. దట్ ఈస్ ఎ గ్రేట్ ప్లేస్ టు బీ అన్నమాట. అంటే ఆల్రెడీ మీరు ఈ కష్టాలు ఇవన్నీ అనుభవించేసి, అమ్మ సేవ పుష్కలంగా చేసుకున్నారు కాబట్టి, ఈ లైఫ్ అనే నావనేది కొంచెం ప్రశాంతంగా నడుస్తోంది. అంటే ఐ హావ్ ఎవ్రీథింగ్ అమ్మ. పిల్లలు గూడా బానే ఉన్నారు. ఐయామ్ ఎట్ ఎ బెటర్ ఫినాన్షియల్ ప్లేస్. నేను మంచి జాబ్ చేస్తున్నాను. నేను ఇది కూడా బానే ఉంది. నా పిల్లలతో, నా వైఫ్‌తో రిలేషన్, మా పేరెంట్స్‌తో. ఈ స్టేట్‌లో ఉన్నవాళ్ళు ఒక ఇద్దరున్నారండి ఈ గ్రూప్‌లో. వాళ్ళు ఐ వుడ్ సే యూ గైస్ ఆర్ ప్రెటీ బ్లెస్డ్. సో, మంచిగా అదే మోడ్‌లో వండుకొని ఎక్కడెక్కడ నేను స్టాప్ అయిపోతున్నాను. ఇప్పుడు మీకు తెలిసింది నా నా బేస్ ఇది. ఈ బేస్ నుంచి నేనింకా ముందుకు పోవాలి. అంటే నేనింకా ఏమేం చోట్ల అంటే నా టాలెంట్స్‌ని నేనింకా ఎక్కువ అమ్మవారి సేవ కోసం చేసుకోవాలా? లేదు అంటే నేను నా రిలేషన్ విత్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అంటే మెల్లమెల్లగా నేను ఆ ఒక్క అంటే ఇప్పుడు మీరు ధర్మంగా డబ్బు సంపాదించారు. అర్థవంతమైన జాబ్ చేస్తున్నారు. కామనాల నుంచి జయించడానికి. ఈ ఈ ఈ స్టేట్‌ని మీకు ప్రొవైడ్ చేస్తోంది అమ్మ నాకు. ఓకే. సో, ఒకవేళ మీరు ఆర్ అబండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ స్టిల్ యూ ఆర్ ఇన్ దిస్ క్లాస్ అంటే దాని యొక్క మీరెందుకున్నారు ఈ క్లాస్‌లో అని చెప్పడానికి అర్థం. ఆల్రెడీ మీరు ఆ స్టేట్స్ అన్ని జయించారమ్మా లాస్ట్ లైఫ్స్‌లో. కానీ ఈ లైఫ్‌లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఏరియాస్‌లో మీరు వర్క్ చేసుకున్నారు అంటే ఇంకా ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ఎవల్యూషన్‌లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే జస్ట్ ఆహ్, ఒక ఒక్కొక్క ఏరియా ఆఫ్ ఆహ్, ఒక్కొక్క అక్షరాన్ని ఒక ఒక 5-6 సెకండ్స్ మనం మెడిటేట్ చేద్దామండి. సో, ఫర్ థాట్ వన్ పర్సన్ హూ ఇస్ ఇన్ ఇంగ్లీష్ లెట్స్ మెడిటేట్ అపాన్ ఒక 5 మినిట్స్ రీక్యాప్ ఇస్తాను. ట్రూత్ ఆర్ యూ దేర్ ట్రూత్ సీకర్? బై ద నేమ్ వాట్ డు యూ ఐడెంటిఫై యాస్? వాట్స్ యువర్ నేమ్? ట్రూత్ సీకర్. ఆదిత్య ఐ గెస్. బాబు ట్రూత్ సీకర్. వాట్స్ యువర్ నేమ్? యూ ఎక్సిట్. Jayashree. All right. Amma, this is for you. So 5 minutes recap. So what I was speaking was the chakras balancing is very, very important part of our sadhana. The moment we don't care about our chakras but slightly jump into the sadhana, what happens is there's a high possibility that we become a huge all right. My net of spirituality will just increase very hugely. That I become there are three things that could happen. One, I would become a magnet to all those that are bad on the planes, by which I might get into some kind of negative mood swings and uh, I get attracted to these things because I really don't know.
with whom I'm speaking with. Am I speaking with divine entities, or am I speaking with the pseudo entities that talk to me as divine, but they are not divine? Or am I directly talking to some earthbound souls or spirits? Because where there is good, there is bad, and universe do have all of these in equal portions. So that's one thing that can happen. The second thing that could happen is when you're doing sadhana, because of we constantly working on the upper planes, which is heart, throat, agna, and the heart is the center, right from the throat and from the agna and the sahasra. These are the upper planes, and the down ones are our lower planes. And when we do sadhana with without looking at our lower planes, but we are not doing any conscious thing to balance them, but we are constantly every day by we doing prayers for an hour or a two, we're just working constantly on our Agnya and Sastra to a larger extent. And most importantly, Agnya, to get the Agnya open, it takes some kind of, it's a little more difficult thing. But Sahasrara opens very quickly. Because of that, most of you would see these vibrations on the top of our head. It makes it sound in Parthonandi, everything. Okay. So there is this higher vibrations that happen at the top of our head, which leads into some kind of distortions. For those whose energies are unbalanced, or those who don't know how to channel those energies towards the downer chakras, lower chakras, you get headache. You get lot of, um, you get lot of. Ramakrishna Garu, we are just doing a quick recap before going into a meditation. So just be present. Um, So what happens when we do a lot of sadhana without looking after our lower chakras would be that my my chakras get wider and my lower chakras get tinier. Because of which, unfortunately, I get into money problems, stability problems, mood problems, and some places where my creative side of myself will get blocked, and it will hit in a place where on virtue of see we most of us to turn to spirituality because we think that's a respite. Okay, I'm going through these problems, and when I do this my problems will get solved. But when I'm not working on the action that is supposed to do, which will help me let go of my mental vices, I'm still acting from the space of fear, or from the space of anger, from the space of jealousy, shame, these lower the emotions that pull our vibrations down to a larger extent. The sadhana gets futile. It is non-futile. It is not leading us into any place. So we keep doing prayers for hours and hours and hours and hours, but our problems at home don't get solved at all. But on the contrary, if you work firstly, even though it takes a little amount of time, that is the reason I keep telling my sessions will always be slowing down. That's the first line I put as expectation that you could expect from this session. Instead of getting into the number count game where I need to chant this Lalita Sahasranama for 42 days, or I need to do these prayers for 1 lakh, 9 lakh times. Instead of doing that way, calm down, okay? You think that by doing it in 42 days, the problem will get solved. I'm saying no, that's a myth. You got it wrong. Okay. Thing is, after you, when is that your problem gets start to solve is when you see your mantra devata in your heart center, when you enter into the samadhi state. And that process is a journey. But what happens is, because of my urgency that, okay, I've done this for a certain amount of time, but my problem haven't got solved. Okay, let me jump into another goddess. So I will do Dasa Mahavidyas. I will do this. I will do that. I go crazy about shifting gods and deities, thinking this goddess is not working for me. But at the contrary, divine is one whole source energy. Prakriti Purusha Sangama. There's no hierarchy in this whole order. And if you see this huge bunch of light as Durgama, she appears to be Durgama. If the person whom I'm speaking to is a Shivite and he speaks, he thinks he is a Lord Shiva, it is so. And if it is Vaishnavite, it is so for them. So let's not get into who that source God is, but it's all the same. But when I'm not able to look this light into my own heart, I don't get any kind of
growth with respect to my spiritual evolution. And the more and more I stick to one God. People during olden days, like sadhus, sages, they're not crazy that they used to do one mantra for their lifetime. Okay, అది సినిమాలు చూస్తాం మనం. We do watch the movies and say, oh wow, he's doing this for so many lakh times. సినిమాలు అనేది just not like a fiction where I'm just entering into a లాలా ల్యాండ్ కదండి. దట్స్ ఆల్సో ట్రూత్. సో ఆ కాలంలో 1,00,000 సార్లు ఒక జపం చేశారంటే 1,00,000 కాదు, అది 1,00,00,000 సార్లు చేశారు అని రావణ బ్రహ్మ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటాం. ఒక్కొక్క మన సప్త ఋషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇంకా ఇంకా కొంతమంది దగ్గరతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంత చేశారంట అనుకుంటాం. కానీ మనం ఏమనుకుంటాం, కొంచెం చేస్తాం, చేయంగానే ఇది నాకు పని చేయట్లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్, ఐ మూవ్ టు ద అదర్ గాడ్. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తాం. వాళ్ళది ఆన్ ద కాంట్రరీ, ఒక్కసారి మీరు ఒక గాడ్కి సమాధి స్టేట్ లోకి ఎంటర్ అయ్యారు అంటే అది అయ్యాక నాకు ఇంకా అనిపించింది, ఓకే నేను ఇప్పుడు చేస్తోంది ఇది, కానీ నాకు ఇక్కడ ఆఫీస్ లో కొంతమంది కష్టం పెడుతున్నారు. సో బహుశా నేను ఈ యొక్క ఫార్మ్ ఆఫ్ గాడెస్ ని నేను ఇప్పుడు చేయాలి. వాళ్ళే మనకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే సమాధి స్టేట్ లో ఒక్క గాడ్ కి ఎంటర్ అయ్యాము అంటే మన ఆజ్ఞ చక్ర, మన సహస్రార, మన ఆల్ చక్రాస్ బ్యాలెన్స్డ్. అలా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మనకి అమ్మ చెప్పే సంకేతాలు బాగా అర్థమవుతాయి. అది మనం ఏదో మన వి వోంట్ డిస్కార్డ్ ద మెసేజెస్ ద డివైన్ ఇస్ సెండింగ్ ఆర్ వే యాజ్ నా ఇమాజినేషన్, హాలోసినేషన్ అనుకోం అనమాట. అదే ఆజ్ఞ చక్రాను సహస్రార ఓపెన్ అవడం వల్ల మనకు వచ్చే ఒకే ఒక అడ్వాంటేజ్, మనకి ఏదైనా వచ్చిందంటే మనది కళ లేదంటే ఊహ అని డిస్కార్డ్ చేయమన్నమాట. ఎందుకంటే మనకు ఒక రిజల్ట్ కావాలి. డబ్బు సమస్య పోతేనే, ఈ యొక్క నా హస్బెండ్ తో నా రిలేషన్ బాగుపడితేనే, నాకు ఉద్యోగం వస్తేనే, ఆ వస్తేనే అని ఉంటుంది చూసారా. బహుశా దట్స్ నాట్ ద వే మదర్ స్పీక్స్ టు అస్. ఆవిడ ఇంకొక రకంగా కూడా మనకి హెల్ప్ చేస్తుంటారు. మనం గుర్రాలకి ఇలా ఉంటాయి చూసారా ఒక బ్లింకర్స్, ఆ బ్లింకర్స్ లాగా ఇట్లే చూసుకుంటూ ఉంటాం. ఈ వస్తేనే, ఈ యొక్క కారణం వస్తేనే నాకు అమ్మ హెల్ప్ చేస్తున్నట్టు, మిగతా ఏది చేసినా నాకు ఇట్ డజంట్ మ్యాటర్ అన్నట్టు. అది వన్ సైడ్ అయిపోతుంది, 0 and 1 లాగా అయిపోయింది అనమాట. కానీ గ్రే స్కేల్స్ లో చూసుకున్నాము అంటే షీ మే నాట్ బి గివింగ్ అస్ దిస్ డైరెక్ట్లీ, బికాస్ దానికి మనకి కర్మ ఉంది. ఆ కర్మ కంప్లీట్ చేయడానికి నిన్న ఎవరితోనో మాట్లాడుతున్నాను, 1,00,000 మందికి వాళ్ళు భోజనం లేకుండా చేశారండి ఒక లైఫ్ లో. ఈ రోజు వాళ్ళు హోటల్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఒకరికి మనం ఫుడ్ పెట్టే బిజినెస్ లో అంటే అక్కడ తీసుకొచ్చింది అమ్మ. వాళ్ళు వేరే 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 బిజినెస్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళు ఫుడ్ బిజినెస్ చేసినప్పుడు మొత్తం పోయింది వాళ్ళకి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు మాకు వీళ్ళుంది, దెయ్యం ఉంది, అది ఉంది, ఈ మోడ్ లోనే పోతూ ఉండొచ్చు. కానీ ఒక రూట్ ప్రాబ్లం తెలుసుకున్నాం అనుకోండి, అమ్మ మీరు 1,00,000 మందికి భోజనం పెట్టండి, మీ లైఫ్ టర్న్ అవుతుంది. అప్పుడు నేను మాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ గురించి నేను వర్క్ చేస్తానా, మినిమం ప్రాఫిట్ తో 1,00,000 నెంబర్ కంప్లీట్ అయింది అంటే నాకు ముందుకు పోతాను అని ఆలోచన చేస్తామా? సో మనకుండే కర్మ కంప్లీట్ కావడానికి అమ్మ మనకి ప్రొవైడ్ చేస్తారు. దాని మీద మనం క్లీన్ చేసుకోవాలండి. దానికి షార్ట్ కట్ లేదు. అయితే అది రీచ్ అవుతున్నప్పుడు, ఈ యొక్క సాధన చేస్తున్నప్పుడు మనకు వచ్చే క్లెన్సింగ్స్, ఒక్కొక్క గ్రంథి ఛేదనాలు జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క ఆరా, ఒక్కొక్క చక్రాస్ ఫైనర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది బ్యాలెన్స్డ్ గా వైబ్రేట్ అవుతుంటే దాని జతలో మనం మంత్ర పవర్ ని యాడ్ చేసి మనం ఎక్కడెక్కడ ఒక పోర్షన్ వచ్చి మనం మంత్ర దానికి కేటగరైజ్ చేసి కొంచెం వచ్చేసి మన క్రియాశక్తి మీదకి మనం యాక్ట్ చేసి ఇంకొంచెం మన లాస్ట్ లైఫ్ కర్మాస్ మీద, దాని యొక్క సెల్ఫ్ అవేర్నెస్ మీద, అంటే నన్ను ఎవరో పొగుడుతున్నారు, కొంతమంది ఉంటుంది నేను అంతా చాలా గొప్పగా చేయాలి, గొప్పగా చేయాలి, గొప్పగా చేయాలి. ఒక లైఫ్ లో వాళ్ళు నువ్వు ఏం లేదురా, నువ్వు వెదవి అని ఉంటారు. ఇంకా వీళ్ళకి ఫీలింగ్ అనమాట. అది నేను జెండర్ గా చెప్పట్లేదు, ఎవరైనా అండి, నేనైనా మీరైనా ఎవరైనా కూడా నేను ఏదో గొప్పగా చేయాలి, నేను ఏదో గట్టిగా చేయాలి, నేను ఏదో ప్రూవ్ చేయాలి. బాబోయ్ నువ్వు గొప్పరా బాబు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అది కాదు అక్కడ. మీరు చెప్పేది కాదు, నేను చెప్పేదే కరెక్ట్. ఐఎమ్ నో బడీ, ఐ వాంట్ టు ప్రూవ్, ఐ వాంట్ టు ప్రూవ్, ఐ వాంట్ టు ప్రూవ్, ఇలా అనుకుంటాం అనమాట. ఆ ప్రూవ్ చేయడంలో మనం ఎంతమందికి ప్రారంధం, ఎంతమందికి బ్యాడ్ కర్మాస్ యాడ్ చేస్తున్నాం అనేది మనకే తెలుసు. మనకి తెలియదు, ఎందుకంటే మన మోడేంటి, ఉండే వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్, వాళ్ళకి నన్ను అవమానించేశారు. ఈ జన్మలో ఎవరైనా అవమానించారా? లేదు. వాళ్ళందరూ వాళ్ళ జన్మలో పొగుడుతూనే ఉంటారు, వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటారు. ఇన్ దట్ ప్రాసెస్ ఏంటి, ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూనే ఉంటారు. వర్కహాలికల్స్. మళ్ళీ మూడు వేళ్ళు చూసుకోండి. ఈ లైఫ్ లో మనం అచీవ్ చేయాల్సింది ఏంటి? బ్యాలెన్స్.
ఓకే, లాస్ట్ లైఫ్ లో ఎవరో ఒకళ్ళు మనల్ని చీట్ చేస్తుంటారు, బిట్రే చేస్తుంటారు. ఈ లైఫ్ లో మనం ఎవరిని నమ్మం. ఆ సైడ్ నమ్మకపోవడం అనేది ఒకటి, ఇక సైడ్ ప్రతి ఒక్కరిని నమ్మేసేయడం అనేది, ఇలా కూడా స్వింగ్ అవుతాం. సో ఈ స్వింగ్స్ నుంచి కాకుండా బ్యాలెన్స్ అచీవ్ చేయడం అనేది మనకు ఉండే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ లైఫ్. ఇది చేయాలి అంటే చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవాలి రోజు. ఎందుకు ఇంత ఇంత చెప్తున్నాను, డైరెక్ట్ గా చక్ర బ్యాలెన్సింగ్ మీదకి ఎందుకు క్లాస్ తీసుకోలేదు అంటే అండి, ఈ కాంటెక్స్ట్ అర్థం కాలేదు అంటే మీరు దాన్ని క్లాస్ చేశాక ఈ రోజు అటెండ్ అవుతారు, మీరు సాధన చేసేటప్పుడు అమ్మో చదివేటప్పుడు 4 గంటలు పడుతోంది అని చెప్పి మళ్ళీ డిస్కార్డ్ చేసేస్తారు ఈ ప్రాసెస్. అదే నేను ఇప్పుడు రూల్స్ చెప్పాను అనుకోండి, ఇంకా వీటిలోంటి యూస్ కేసెస్ చెప్పాలి అంటే ఇంకా బోల్డ్ ఉంటాయి, కానీ అవన్నీ చెప్పుకోయామంటే మళ్ళీ టైం అయిపోతుంది. బట్ మీరు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉంది అంటే చెప్పండి, ఆ దానికి చెప్పి మనం క్విక్ గా ఒక 5 minutes మనం చక్ర బ్యాలెన్సింగ్ లోకి వెళ్ళిపోదాం. మాట్లాడచ్చండి ఇప్పుడు. ట్రూత్ సీకర్ జయశ్రీ మా, డిడ్ యూ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ వి ఆర్ టాకింగ్? థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ఓకే చెప్పండి బాబు, మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో కొంచెం ఒక 2-3 మొక్కల్లో మీ మట్టుగా చెప్పండి చూద్దాం. 5 members చెప్పండి, 5 members. నమస్తే తేజమా. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా చెప్పు. తేజమా, మీరు ఇవాళ ఏం చెప్పారంటే మనం ప్రవర్తించే విధానంలో అసలు మన లోపాలు ఎక్కడున్నాయి, మనం చేసే ప్రతి పనిలో మన అరిషడ్ వర్గాలు అన్నవి మనం ఎంత తొంగి చూసుకుంటున్నాం, మనలో అవి సరి చేసుకుంటూ మన డైలీ రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూ మన సాధన ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మన యొక్క బ్యాలెన్సింగ్ అన్నది మనం సాధించుకోగలము అన్న విధానంలో చెప్పుకొచ్చారమ్మా. అండ్ గ్రాటిట్యూడ్. కరెక్ట్. ఇంకా అమ్మా అమ్మా మనం ఏం చేసేది ఏం లేదు. మనం చాలా మినిమము ఏది చేసినా అమ్మ ద్వారానే జరగాలి అని కంప్లీట్గా 100% పూర్తి శరణాగతిలోకి వెళ్ళి మనం పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తేనే ఏదైనా చేసుకోగలమని తెలిసిందమ్మా. ఓకే, శరణాగతి చేస్తూ అక్కడ శరణాగతి అయినప్పుడు శరణాగతి చేయడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గాల్లో దీపం పెట్టేసి అమ్మ నువ్వే కాపాడు. కానీ శరణాగతి అర్థం ఏంటి అంటే అక్కడ అమ్మతో నేను నువ్వు చెప్పే బాటమే నా చేయి పట్టుకో అమ్మా, నా మార్గం తీసుకోపో అని చెప్తున్నాం. అప్పుడు ఆవిడ మన గుండెల్లో ఒక వాయిస్ లాగా, చిన్న వాయిస్, నాయిస్ ఇన్ ద హెడ్ కాదు, గుండెల్లో వాయిస్, వద్దు, ఆగు, చెయ్యి, ఇక్కడ మాట్లాడు, ఇక్కడ అడుగు, ఇక్కడ గమ్మునే ఉండు, ఇక్కడ నీ స్టాండ్ ని నువ్వు మాట్లాడు, నువ్వు ఎదిరించు, ఇక్కడ నువ్వు ఇది చెయ్యొద్దు అని మనకి గైడ్ చేస్తూ ఉంటారు. వినపడుతుంటాయి ఆ మాటలు అలాంటివి? చేతులెత్తండి ఎంతమందికి వినపడుతుంటాయి? వినపడలేదమ్మా. అట్లా నాలా గొంతులో వినపడదు, గుండెల లోపల వినపడతాయి. అదే తెలియట్లేదు ఎవరున్నారు, అది ఎవరు ఏం లేరు, చైతన్యం. ఇంకా అప్పుడే దానికే మీరు ఈ ధ్యానం రోజు చేయమని చెప్తా. అందుకని ఇప్పుడు చేసే ధ్యానం చేసుకుందాం, దానికే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, సత్యము కనపడుతుందంట, శ్రీదేవి కనపడుతుందంట, నవ్య కనపడుతుంది. కరెక్ట్ కరెక్ట్. వినీషాకి అర్థమవుతుంది, ఆయనకు కూడా వినపడాలి. అనిల్ ద్వివేది గారు మీకు వినపడాలి కదా, ఆయన గార్గికి వినపడుతుంది. ఎగ్జాక్ట్లీ. హిమా కళ్యాణికి అర్థమవుతుంది, రజనీకి అర్థమవుతుంది, శ్రీనివాస గారికి కూడా అర్థం కావాలి. ఏమండి అర్థం కావట్లేదా మీకు? చెప్పకపోతే తెలియదా నాకు? అర్థం అవ్వాలి. ఇంకా గీతకి అర్థం అవ్వాలి. ఇంకెవరున్నారు? ఎవరెవరికి నేను ఆజ్ఞా చక్ర ఓపెన్ ఉంది అన్నానో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. చైతన్య జనాలు కనపడితే నాకు అర్థమవుతుంది. ఓకే, ప్రతిమకి కూడా అర్థం కావాలి. బట్ ఈ సెకండ్ పోర్షన్ లో ఉండేవాళ్ళు నాకు కనపడడం రావట్లేదు, ఎట్లా రావాలి అని. యువరాజ్, ఈ అమ్మాయి, నీ పేరు యువరాజ్ కాదు కదా, నీ పేరేంటి తల్లి? రుక్మిత అమ్మా. రుక్మితానా తల్లి నువ్వు? ఓకే
నీకు కూడా అర్థం అవ్వాలి. నేను ఒక 1 ఆఫ్ 2 పీపుల్ చాలా బ్లెస్డ్ అని చెప్పాను కదా, దాంట్లో మీరు ఒకరమ్మా. ఓకే, ఓకే. సో ఇలా కొంతమందికి అర్థమవుతూ ఉండాలండి. ఏమండి, అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రూప్ లో వీణ కరెక్ట్ అమ్మా. సో ఈ గ్రూప్ లో ఇంతమంది అంటే ఒక 40-50 పీపుల్ వెంకట భవనం గారు మీకు కూడా వినపడాలండి, ఖచ్చితంగా వినపడుతూ ఉండాలి గ్యారంటీగా. సో ఇంతమంది గ్రూప్ లో ఇప్పుడు మనం ఎన్ని చేతులు ఎత్తారు చూసారా, వీళ్ళందరూ చూపిస్తున్నాను మీకు ప్రూఫ్. సో వాళ్ళకైనప్పుడు మీకు కూడా అవ్వాలి కదా. అవుతుందంటారా, అవదంటారా? అవుతుంది కదా. అయితే ఆ టైంలో ఎంతమంది యాక్ట్ చేయగలుగుతున్నాం? ఇది వద్దు అన్నప్పుడు మనం ఆపేయగలుగుతున్నామా? ఇది చెయ్యండి అంటే మనం చేయగలుగుతున్నామా? ఇది ఇలా కాదు, భయపడొద్దు అన్నప్పుడు మనం భయం తగ్గించుకొని ఓకే అని స్థిమితంగా ఉండగలుగుతున్నామా, వణికిపోతున్నామా? అక్కడ పాయింట్. ఓకే, మనకు వచ్చే గైడెన్స్ ని మనం ఎంత యాక్షన్ తీసుకోగలుగుతున్నాం అనేది మీద మన టోటల్ యాక్షన్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అది చేసుకుంటూ మంత్ర సాధన చేశామంటే మనల్ని ఈ రోజు మనకి మొత్తం తీసేసిన అమ్మ మొత్తం మనకి ఇట్లా ఇస్తుంది చేతులు. అనిల్ బాబు అండ్ వినీష్ అమ్మ చాలా కృపలో ఉన్నారు మీరు, భగవతివి స్వామి వారిది. సో ఈ రోజు పడిన కష్టము రేపు ఎలా ఉంటుంది అనుకోవద్దు. టెస్ట్. ఓకే, మీ ఇద్దరు ఉన్నారు అంటే ఈ కాల్లో ఒక రీజన్ ఉన్నారు. సో ఏదొచ్చినా మీరు ఆల్రెడీ అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఒక్క విషయంలో మీకు అమ్మ చెప్తున్నారు కూడా, భయపడదు నాన్న, భయపడదు అమ్మలు అని చెప్పేసి. తీసుకుంటారా? తీసుకోనియండి, ఆవిడే ఇస్తుందండి. రేపు అనే రోజు వస్తే మీ ఇప్పుడుండే భవంతి కన్నా 4 రెట్ల భవంతి కడతారు మీరు. నా మాట గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు ఒక చిన్న విషయం, ఒక దీని విషయం, దాని విషయంకి భయపడద్దండి. అమ్మ మిమ్మల్ని వదలదు, మీకు ఆ పరిస్థితి రాదు, మిమ్మల్ని ఏమీ కాదు. మీ చుట్టుపక్కల ఎంతమంది దేవతలు మీకు ప్రొటెక్షన్ లో ఉన్నారు అనేది మీకు తెలియదండి, నాకు తెలుస్తుంది. కానీ మీరు వణికిపోతుంటే నాకు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ కావాల్సింది మంత్ర పవర్ కాదు, యాక్షన్ లో స్ట్రెంగ్త్. అమ్మున్నారు నేను ఆవిడ చూసుకుంటుంది, మీ కన్నీళ్లు చూస్తుంది ఆమె, మీ యొక్క బాధలు, మీ భయాలు, భ్రాంతులు, మీరు వణికిపోతున్న వణుకుడు, ఇద్దరు అన్ని చూస్తున్నారండి. కాబట్టి భయపడద్దు నాయన, భయం పడకూడదు మనం. అమ్మ క్షమక్షంలో మనకి భయం ఏంటండి? ఒకవేళ మనల్ని బయట రోడ్ మీద నిల్చోపెట్టిందా, ఓకే అండి, ఆమె మనకి గొడుగేస్తుంది, కాస్తుందండి గొడుగు, ఆ నమ్మకం పెట్టుకోండి మీరు. కాకపోతే నన్ను అడగండి, ఇక్కడే ఉన్నాను నేను. మీకు ఆ పరిస్థితే వచ్చి ఆమె గొడుగు పట్టలేదా, నేను సాక్ష్యం, పడుతుందండి. ఆవిడ వదలదు, ఆవిడ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు వదలదు. అయితే ఆవిడ చెప్పే పనులు మనము రియలైజ్ చేసుకోవాలి. అది ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. అది మీరు యాక్షన్ చేయడం మొదలెట్టండి. ఆ చోకింగ్ గా ఉంది కదా, దట్ విల్ స్టాప్. ఎవరెవరు కష్టాల్లో ఉన్నారో ఇది ఒక మెసేజ్ అండి. ఆవిడ కళ్ళు పట్టుకున్నారు అంటే ఆవిడ కాళ్ళు పట్టుకోవడం ఒకటే కాదు, కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆవిడ వద్దు అన్నప్పుడు మనం ఆగిపోవాలి. ఆవిడ చెయ్యి అన్నప్పుడు అది ఎట్లా అంటే, నన్ను 2 years ago నేను ఇక్కడి నుంచి దూక్కుమంటాను, దూకేస్తావా అని అడిగింది నన్ను. నా 5th floor, నేను ఉండే 3వ floor నుంచి దూకుమంటా అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న భయపడిపోయారు, దీనికి ఆల్రెడీ కంపెనీ పోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకుంటదేమో అని. అమ్మ అలాంటి పనులు చేయొద్దమ్మా. అలా నేను దూకుతానని కాదమ్మా, మా అమ్మ అలా చెప్పింది. అంటే ఏంటి దాని అర్థం అంటే, నేను అంత కంట్రోల్ ఫ్రీక్ని అనమాట. అన్ని మనం చేస్తేనే, మనం హార్డ్ వర్క్ చేస్తేనే, మనం గట్టిగా పట్టుకుంటేనే, 1 నిమిషం వేస్ట్ చేశానంటే నాకు ఇంత కష్టపడుతుంటే నాకు ఏమీ జరగట్లేదు, ఇంకేం ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నానంటే ఇంకా నాశనం అయిపోతాను అని 1 నిమిషం బ్రీతర్ తీసుకోకుండా ఇక్కడి నుంచి అక్కడికి, ఆ పని నుంచి ఈ పని, ఏంటే బాబు నీ గోల, 1 నిమిషం నేను ఉన్నానని కొంచెం చూడవే బాబు అని చెప్పి
అమ్మ అట్లా నన్ను కొంచెం బ్రీతర్ చేయించింది. అది చేయడానికి నాకు 6 నెలలు పట్టిందండి. నేను అన్నీ లెర్న్డ్ అట్లా నేను చెప్పట్లేదండి. నేను నా జర్నీలో ఉన్నాను. కానీ మిమ్మల్ని నాతో కూడా లాగమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి, మీ ఇష్టం అని చెప్పింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. లేకపోతే నేను మీలానే గుప్త సాధకుల్లాగా ఈ శ్రీనివాస్ గారు ఉన్నారే, ఈ నాగిరెడ్డి గారు ఉన్నారే, ఈ హిమా కళ్యాణి గారు ఉన్నారే, ఈ సత్యమ్మలా ఉన్నారే, ఇంకొక అమ్మ ఉంది గాయత్రి అమ్మ. ఈ గాయత్రి అమ్మ ఉన్నారే, వీళ్ళలాగా సైలెంట్ గా నేను సాధన చేసుకుంటూ గమ్మునే ఉండేదాన్ని. ఏదో నా కష్టాలు నేను పట్టుకుంటూ మీకు నేను ఫేస్ కనపడేదే కూడా కాదు. కానీ ఆవిడ చెప్పమన్నారు, చెప్తున్నాను. కాబట్టి కష్టం అనేది ఉంటుందండి. కానీ ఆ నమ్మకం అనేది ట్రస్ట్ ఫాల్. ఆ సినిమా ఉంది చూసారా, తమన్నా సినిమా ఒకటి, తమన్నా సిద్ధార్థ్ సినిమా, ఎంత కష్టము, కొంచెం కష్టం కొంచెం నష్టం అలాంటిది ఏదో పాఠం చూసారా. దాంట్లో తమన్నా డింగ్ అని చెప్పి తిరిగేసి దుమ్మని కింద పడిపోతూ నమ్మకం, నువ్వు పట్టుకుంటావని నమ్మకం అని మా నాన్న చెప్పారు అని చెప్తుంటే విన్నారా? ఆ సినిమా చూసారా? ఆమెకు అక్కడ హీరో మీద నమ్మకం అన్నమాట. దుమ్మని నేను పడితే అక్కడ డంగని పట్టుకుంటాడు అని చెప్పేసి. అట్లా మనం కూడా మన అమ్మ మీద అట్లా నమ్మకం బట్టి డింగ్ అని చెప్పి దిగుక్కని పడిపోవాలన్నమాట. పడిపో, నువ్వు పట్టుకుంటావమ్మా అని. పట్టుకుంటా పూలబెడ్డ మీద పట్టుకొని నేను కూడా చాలా సార్లు పడ్డానండి. ఇగో ఇదే సాక్ష్యం. తెలుగులో చెప్పమన్నా తెలుగులో చెప్తున్నా. యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడు అన్నారు. నాకు గుండె దడ, వామ్మో నాకు అసలు వచ్చే భాషకి, నేనుండే గోలకి, నాకుండే దానికి ఏం మాట్లాడతాను, నీకు నేను ఉన్నాను కదా చెయ్యి. సరే సర్వం శ్రీ జగదంబ అర్పణం వస్తూ డుబుక్కని దూకేయడమే, లేకపోతే గతి లేదనమాట. అలా చేస్తుంది అమ్మ. కాబట్టి ఖచ్చితంగా ఆర్మ్ ట్విస్టింగ్ స్టేట్ కి వచ్చారు మీరు అంటే ఇంకా మీరు ఆలోచన చేయొద్దండి, డుబుక్కని పడిపోండి దాంట్లోకి. ఏమండి? ఓకే. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే జస్ట్ టు అలైన్ యువర్ చక్రాస్, ఒక్కొక్క బీజాక్షరము, ఈ ఐం హ్రీం క్లీం చాముండాయ ఇవిచ్చే ఈ 7 అక్షరాల ఒక్కొక్క ప్లేస్ లో మనం దీన్ని జస్ట్ టు లెట్ యువర్ ఎనర్జీస్ అలైన్డ్ అన్నమాట. సో ఐం బీజం వచ్చేసి ఇక్కడ మనం మహాసరస్వతి రూపం అని చెప్తున్నాం కాబట్టి ఐం బీజ ఇస్ మహాసరస్వతి మా జయశ్రీమ. సో I'm just wanting you to meditate upon Aim Bija with looking at Aim moving from your navel to down. Okay, that's what I'm trying to tell in Telugu in an expansive way. So Aim Bijam తీసుకొని ఆ Aim బీజాన్ని కృష్ణవర్ణంలో ఉంది అమ్మ, కాళికా రూపంలో ఉన్నారు. అంటే ఆ సరస్వతి మాతే, కానీ ఉగ్ర సరస్వతి అనమాట. అంటే మధ్యమ చరిత్ర తర్వాత ఉత్తర చరిత్రలో ఉత్సం చేసేది సరస్వతి మాతే కదండి. ఆ ఐం బీజం యొక్క ఐం బీజం వచ్చి జ్ఞాన ప్రదాయిని అయితే క్రియాప్రదాయిని. క్రియని మనకి అంటే ఏం యాక్షన్ చేయాలో ఆ యాక్షన్ ని మన నేవల్ నుంచి గట్ ఎనర్జీస్ ని మనం యాక్టివేట్ చేసి మనకి కాళ్లలో నడక శక్తి ఇవ్వాలి. కాబట్టి ఐం బీజంతో కృష్ణ వర్ణంలో ఉంది అమ్మ. అన్ని ఆయుధాలు, శంఖం, చక్రం, గదం అన్ని అలాంటి టూల్స్ అన్ని వేసుకొని ఉన్నారు. ఒక బ్లాక్ కలర్ లో సరస్వతి మాత అని ఊహించుకుంటూ అందరు కళ్ళు మూసుకోండి అమ్మ ఒక 2 నిమిషాలు. లెట్ మీ పుట్ యూ ఇంటూ ఎ బబుల్ ర్యాప్ నౌ. So only goodness can enter into our bubbles and no negative can enter into these bubbles. That's my intention. So from now on ఐం బీజం తీసుకొని కృష్ణవర్ణం అంటే ఎట్లాంటి కలరు, అది ఒక క్లౌడ్ కలర్ అండి, బ్లాకిష్ బ్లూయిష్ కలర్ మిక్స్. ఆ కలర్స్ లో మీరు ఐం 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 అని మీ మూలాధార దగ్గర నుంచి, అంటే మీ నేవల్ పాయింట్ నుంచి కిందకి కాళ్ళ వరకు ఒకసారి మీరు ఒక 5 minutes మనసు లోపల చాంటింగ్, జపం చేయడం అనేది 3 రకాలు అండి. గొంతు వినపడుతూ మాట్లాడడం, ఒకటి పెదవులు కదుపుతూ చాంట్ చేయడం, ఇంకోటి వచ్చేసి మానసికంగా పెదవులు కదపకుండా లోపలే చేసుకోవడం. సో మీరు మీ యొక్క అమ్మవారు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు మీ నేవల్లో ఉన్నారు అనుకుంటూ ఆ నేవల్లో ఉండే ఆ అమ్మవారిని మీరు కాళ్ళ వరకు దించుకోండి ఆ ఎనర్జీని. అది ఏ కలర్ లో ఉంది, అమ్మ అక్కడ కూర్చున్నారు డార్క్ గ్రే బ్లాక్ కలర్ లో. ఓకే, ఆ రకంగా
అంటే కాళీమాత కలర్ లో మీరు ఊహించుకోండి అని ఊహించుకోండి కొంచెం సేపు, జస్ట్ టు సీ హౌ యు ఆర్ డూయింగ్. ఓకే, ఇప్పుడు హ్రీం బీజాన్ని మన గొంతు నుంచి మన గుండెల దాకా, ఓకే, మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ మన గొంతు నుంచి మన గుండె వరకు ఇక్కడ స్థాపించుకోండి. అంటే మీరు ప్రతి శ్వాస చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను హ్రీం అంటే మహాలక్ష్మిని అనుకున్నాను, అలా లోపల హ్రీం అంటే ఆవిడ ఎట్లా ఈ యొక్క ఎనర్జీని, హనీ వేస్తే మనం పంచామృత స్నానం చేసేటప్పుడు హనీ ఐడల్ మీద ఎట్లా పడుతుంది, డింగ్ అని పడుతుంది కదా, మెల్లగా చుట్టుపక్కలంతా అట్లా గొంతు నుంచి హ్రీం అనుకుంటూ ఉంటే ఇలా గొంతు నుంచి గుండె వరకు వచ్చింది, ఇలా మహాలక్ష్మి అమ్మ స్థాపితమై ఉన్నారు ఫుల్గా అని ఊహించుకోండి. హ్రీం అనే బీజాక్షరంతో. సో మనసంతా మహాలక్ష్మి అమ్మవారు, ఈ గొంతు నుంచి గుండె వరకు అంతా లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టు మీరు అనుకోవాలి. ఈ నేవల్ నుంచి ఈ యొక్క కింద వరకు మొత్తం మహాసరస్వతి అమ్మవారు ఉన్నారు అని అన్నట్టుగా ఊహించుకోండి. పైన సహస్రార నుంచి, అంటే మీ సెంటర్ ఆఫ్ ద హెడ్ నుంచి మీ యొక్క థ్రోట్ వరకు క్లీం బీజం ఎవరు, మహాకాళీ మాత ఆవిడ ఉన్నారని స్థాపించుకోండి. ఓకే, ఇప్పుడు చామ్ అనే ఒక బీజాక్షరం, అంటే చామ్ 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 అలా అనుకుంటూ అనహత అంటే మన హృదయ సెంటర్లో, హార్ట్ సెంటర్లో చామ్ బీజాన్ని ఒక 2 seconds ఇగ్నైట్ చేసుకోండి, అంటే చాంట్ చేసుకోండి, చామ్ 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 అని. ఇప్పుడు ముమ్ అనే బీజాన్ని ముమ్ బీజాన్ని, అంటే చామున్ కదా, చాముండాయేకిలో చాముం, ఆ ముమ్ బీజాము మీ యొక్క నేవల్ నుంచి 4 inches పైకి మణిపూరలోకి స్థాపితం చేసుకోండి.
ఎట్లా అంటే జస్ట్ యూ ఫోకస్ ఆన్ యువర్ మణిపూర చక్ర అండ్ జస్ట్ చాంట్ అలా అన్నమాట. కానీ సౌండ్ మీకే సౌండ్ వస్తుంది. ఇప్పుడు డామ్ బీజం, డామ్ డామ్ డామ్, అది ఎక్కడ చూస్తారు? మూలాధారలో. ఓకే, ఐం 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 అని, అంటే ఇది AIM కాదు, YAIM, ఐం. ఓకే, యా ఒత్తులో వస్తాయి ఐం అన్నమాట, చాముండా ఐ. ఓకే, ఆ ఐం బీజంని మీరు మీ యొక్క ఆగ్నేయ చక్రంలో ప్రతిష్ఠించుకోండి. ఇన్వోక్ దేర్. ఐం 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 అలా మానసికంగా ఇన్నర్ ఐ. వి అనే దాన్ని మీరు గొంతు దగ్గర పెట్టుకోండి. వి 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 వి. నెక్స్ట్ చేమ్ అని సహస్రాల్లో ఊహించుకోండమ్మా. చేమ్ చేమ్ చేమ్. సో ఇంకొకసారి ఐం బీజాన్ని మీరు మీ యొక్క నేవల్ అంటే స్వాదిష్టానా నుంచి అది ఇగ్నైట్ అవుతుంది అని ఊహించుకోండి. ఐం బీజం స్వాదిష్టాన అంటే నేవల్ కి ఒక రౌండ్ కింద.
4 ఇంచుల కింద. సో ఈసారి ధ్యానిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ ఐమ్ బీజం చేసుకుంటున్నప్పుడు ఇమాజిన్ ఒక వైట్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ మీ నేవెల్ నుంచి మీ కాళ్ళ వరకు మొత్తం ఎనర్జీ కింద వరకు ఇట్లా హనీ ఎట్లా డ్రిప్ అవుతుందో అలా మీరు ఐమ్ 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 అని చెప్తున్నప్పుడు మీకుండే ఎక్కడెక్కడ అచేతనం ఉందో ఆ అచేతనం అంతా అమ్మ తీసేస్తున్నట్టుగా ఊహించుకొని అది ఊహించుకోవాల్సిన అవసరం లేదండి. అంటే యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ where all you have inertia and Ma is just cleansing all that. Okay, from your navel towards your feet, just go saying I'm, but ఎక్కడి నుంచి స్వాదిష్టాన ఫస్ట్ ఒక 10 times ఐమ్ అనేది స్వాదిష్టానాలో చేసి తర్వాత కిందకు వెళ్ళండి. ఆ శక్తిని మీరు హనీ ఎలా డిప్ అవుతుందో ఐడల్ లాగా అలా కిందకు వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తారు అంటే స్వాదిష్టాన, మూలాధార, భూమి అనే 3 బిందువులు ఉన్నాయి అనుకుంటే మన కింద భూమి అనేది ఒక బిందువు ఉంది అనుకుంటే ఓకే, సో మీ యొక్క స్వాదిష్టాన నుంచి మీ యొక్క మూలాధార ఓకే తెలుసు కదండి పాయింట్స్ మూలాధార స్వాదిష్టాన ఇలా ఉంటాయి. కింద భూమి 3 పాయింట్స్ అనుకున్నాం అనుకోండి. కింద వచ్చి భూమి మీ కాళ్ళ దగ్గర కింద ఒక భూ పాయింట్ ఉంది అనుకోండి, ఒక పాయింట్ ఓకే. ఈ పాయింట్ లో భూదేవి యొక్క శక్తి మొత్తం అక్కడ ప్రజ్వలించి ఉంది అనుకోండి. మీ కాళ్ళ కింద ఒక 1 feet కిందలో అమ్మున్నారు అనుకోండి. అంటే భూదేవి యొక్క ఒక ఎనర్జీ, కోర్ ఎనర్జీ, అది స్టెబిలిటీ ఎనర్జీ అన్నమాట. ఓకే, ఎందుకు జస్ట్ కాళ్ళ కిందే అని చెప్తున్నానంటే కొంతమందికి లోపలికి పోవడానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జస్ట్ డౌన్ ఆఫ్ యువర్ ఫీట్ యూ హ్యావ్ అన్ అదర్ చక్ర, మేబీ సోల్ స్టార్, ఎర్త్ స్టార్ చక్ర అనుకోండి. ఓకే, అది ఇంకొక ఇన్విజిబుల్ చక్ర అండి, దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. బట్ ఎర్త్ స్టార్ చక్ర అనేది జస్ట్ మన ఫీట్ కి కొంచెం కిందలో ఉంటుంది. ఓకే, అక్కడ ఒక చక్ర ఉంది అని మీరు ఊహించుకుంటే ఈ ఐమ్ బీజంతో మీరు ఒక ఇన్ఫినిటీ సింబల్ ని ఐమ్ అనుకుంటూ మూలాధార వరకు ఒక ఇన్ఫినిటీ అంటే ఎనిమిదో నంబర్ లాగా ఈ నాభి దగ్గర వచ్చే ఒక వైట్ లైట్ దాన్ని మీరు మూలాధారకి పంపించగలుగుతున్నారా అని చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు యువర్ స్వాదిష్టాన. ఒక 8 ఆకారంలో ఐమ్ బీజంతో స్వాదిష్టానా నుంచి మూలాధారకి 8 సింబల్లో ఎనర్జీని ఫ్లో చేస్తారు. సో దానికి ఏం ప్రాసెస్? ఫస్ట్ ఇగ్నైట్ ద నేవల్ విత్ వైట్ లైట్. సో ఒక వైట్ కాంతి అక్కడ ఉంది, వైట్ లైట్ ఉంది అని ఊహించుకోండి. తెల్లగా నక్షత్రపు కాంతి అక్కడ ఉంది, బిందువు లాంటి లైట్, అమ్మ బిందువు. ఓకే, సోర్స్ ఎనర్జీ లైట్. ఈ లైట్ ఎనర్జీ ఎలా అయితే హనీ డ్రిప్ అవుతుందో అలా ఒక ఇన్ఫినిటీ సింబల్లో మీ మూలాధార విచ్ ఈస్ ఎట్ ద బేస్ ఆఫ్ యువర్ స్పైన్, మీ బేస్ టిప్ ఆఫ్ ద స్పైన్ కి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి వైట్ లైట్ మళ్ళా పైకి మీ స్వాదిష్టానాలోకి తెచ్చుకోండి విత్ ఐమ్ అనే ఒక బీజాక్షరి సౌండ్తో.
ఏమీ అర్థం కావట్లేదు అంటే కూడా జస్ట్ ఐమ్ అనే బీజం చేస్తూ ఒక వైట్ లైట్ 8 సింబల్లో మీ నేవల్ పాయింట్ డౌన్ నుంచి ఒక నేవల్ దగ్గర అనుకోండి, అక్కడ ఆ పాయింట్ నుంచి మీ మూలాధారాకి ఇన్ఫినిటీ సింబల్లో ఒక రన్ చేయండి ఎనర్జీని. ఫస్ట్ లో ఏం తెలియదండి, ఇంకా ఇఫ్ యు ఆర్ న్యూ టు సాధన ఏమీ తెలియదు. జస్ట్ గో విత్ నేను ఏదో చేస్తున్నాను అని ఊహించుకున్నట్టు ఊహించుకోండి అంతే. కొంచెం మీ రూట్ చక్రాస్ దగ్గర డౌన్ స్ట్రాంగ్ ఉంటే మీరు ఎనర్జీ ఫీల్ అవ్వగలుగుతారు. మీ ఎనర్జీ రూట్ చక్రాస్ అంతా క్లాగ్ అయిపోయి ఉంటే ఏమీ తెలియదు, దట్స్ ఫైన్. మనం స్టార్ట్ అన్ని తెలిస్తే క్లాస్లో ఎందుకు కూర్చుంటారండి? సో తెలుసుకోవాలనే కదా, పర్వాలేదు. కానీ తెలుసుకున్నాం కాబట్టి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. రన్ చేయండి వైట్ ఎనర్జీని. సో మీకు ఎవరెవరికి రూట్ చక్రాలో బ్లాక్ లేదో వాళ్ళకి వెనక ఒక మంటలాగా కనపడుతుంది అనమాట, వేడి ఉత్పత్తి అవుతుంది. స్వాధిష్టానంలో ఎవరికి బ్లాక్ లేదో వాళ్ళకి నేవల్ దగ్గర ఆకలి వేస్తున్నట్టు ఒక చిన్న మంట వస్తుంది. రాకపోతే పర్లేదండి, ఆ గోల్కి అచీవ్ అవుతాం. సో ఐ అని అనుకుంటూ మనసులో ఆ వైట్ లైట్ని స్వాధిష్టానం నుంచి రూట్ నుంచి మళ్ళా పైకి తీసుకొచ్చు స్వాధిష్టానంలోకి వైట్ లైట్, మళ్ళా స్వాధిష్టానంలోంచి ఐన్ చెప్పుకుంటూ మూలాధార నుంచి 8 సింబల్లో మళ్ళా స్వాధిష్టానానికి. ఇప్పుడు అదే ఐన్ బీజంతో మీ యొక్క ఎర్త్ స్టార్ కింద, మీ కాలు కింద ఉండే ఇంకొక ఒక చక్రం ఉందనుకుంటే, అది రెడ్ కలర్ లో ఉంది అనుకుంటే, మీ ఐన్ బీజంతో వైట్ లైట్ ఆ రెడ్ కలర్ చుట్టూ తిరిగి ఆ రెడ్ లైట్ ని కొంచెం టచ్ చేసుకుంటూ వైట్ అండ్ రెడ్ మిక్స్ అయితే వచ్చే పింక్ కలర్ ని మీ యొక్క రూట్ చక్రాలోకి యాడ్ అవుతుంది అని ఊహించుకోండి. ఇది మీకు ఈజీ కావాలి, ఎందుకంటే వైట్ అండ్ రెడ్ అవుతున్నప్పుడు రెడ్ అనేది మీ మూలాధారకి ప్రధాన కలర్ కాబట్టి ఈజీ అవుతుంది. సో అలా ఊహించుకోండి అమ్మా. వైట్ కలర్ తో మీరు మీ యొక్క మూలాధార స్టార్ట్ చేసి మీ యొక్క రూట్ చక్ర కింద అంటే మీ ఫీట్ కింద ఒక ఎర్త్ స్టార్ చక్ర రెడ్ కలర్ లో ఉంది అనుకుంటే, మీరు ఐం అనుకుంటూ ఈ యొక్క మూలాధార చక్రం నుంచి ఐం అనుకుంటూ ఎర్త్ స్టార్ చక్ర దగ్గరికి వెళ్ళి అక్కడ రెడ్ కలర్ ని పైకి లాక్కొని మీ యొక్క మూలాధారాల్లోకి యాడ్ చేసుకొని అక్కడ ఉండే వైట్ అండ్ రెడ్ పింక్ కలర్ ఉండే మూలాధారాన్ని మళ్ళీ కిందకి లాగి మళ్ళీ రెడ్ కలర్ పైకి లాగుతూ ఉంటే ఇన్ఫినిటీ సింబల్లో మీ యొక్క మూలాధార చక్ర మెల్లగా వైట్ నుంచి రెడ్ గా మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ రెడ్ కలర్ తో ఇప్పుడు మారిన మూలాధార నుంచి ఇన్ఫినిటీ సింబల్లోకి స్వాధిష్టానాల్లోకి ఐన్ బీజంతో మళ్ళీ ఎనర్జీని ఫ్లో చేయండి. ఆ రెడ్ కలరు అక్కడ ఉండే వైట్ కలర్ తో మిక్స్ అయ్యి మళ్ళీ మొత్తం స్వాధిష్టాన కూడా రెడ్ అవుతున్నట్టు. ఐన్ బీజంతో
ఓకే. ఇప్పుడు ఐం బీజంతో స్వాదిష్టాన నుంచి మళ్ళీ మూలాధారాన్ని క్రాస్ చేసి సోల్ స్టార్ వరకు ఎర్త్ స్టార్ వరకు వెళ్ళిపోయి డైరెక్ట్ గా, అంటే ఇక్కడ 8 చేసినప్పుడు మధ్యలో బిందు ఉంటుంది కదండి, మధ్యలో మీటింగ్ పాయింట్, అది మూలాధార అనుకొని రూట్ చక్రాన్ని సెంటర్ పాయింట్ గా పెట్టుకొని, మూలాధారాన్ని సెంటర్ పాయింట్ గా పెట్టుకొని, ఎర్త్ చక్ర నుంచి రెడ్ ఎనర్జీని మూలాధారాన్ని క్రాస్ చేస్తూ ఐం బీజంకి రొటేట్ చేసి, ఐం బీజంలో అంటే స్వాదిష్టాన దగ్గర రొటేట్ చేసి మళ్ళా మూలాధార దగ్గర మీట్ అయ్యి మళ్ళా కింద ఎర్త్ స్టార్ కి రొటేషన్ చేయండి 8 సింబల్లో. అంటే స్వాదిష్టాన ఒక పాయింట్ లో ఉంది, ఎర్త్ స్టార్ సింబల్ ఇంకో దగ్గర ఉంది, మధ్యలో మూలాధార ఉంది. ఇలాంటి ఒక నోషన్ తో కొంచెం ఎనర్జీని రన్ చేయండి రెడ్ కలర్ లో. మీకు ఏమీ తెలిసిపోయినా జస్ట్ 8 సింబల్లో రెడ్ కలర్ ని ఐం అనుకుంటూ అక్కడ ఒక 8 గీస్తున్నాం అనుకోండి మొదట్లో. కొంచెం ఇది ఉన్న వాళ్ళు కొంచెం మూలాధార మంట పుట్టడం మొదలెడుతుంది, స్వాదిష్టాన మంట పుట్టడం మొదలెడుతుంది. ఎర్త్ స్టార్ చక్రాకి మీకు యాక్సెస్ ఉండదు కాబట్టి దాని ఒక్కటికి మీకు ఏం తెలియదు, కానీ ఈ 2 చక్రాలు మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు స్వాదిష్టాన నుంచి మూలాధారకి రెడ్ కలర్ ఎనర్జీని ఐం బీజంతో యాక్టివేట్ చేయండి, 8 గీయండి. ఇప్పుడు మూలాధార మీద ఫోకస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క చక్ర నేను ఈ 2 చక్రాలు హీల్ చేయడానికి మీరు ఐం బీజాన్ని జస్ట్ మూలాధార దగ్గరే చాంట్ చేయండి. జస్ట్ ఐం బీజం దగ్గర ఒక రెడ్ కలర్ ఉన్నట్టు ఐం బీజం దగ్గర చేయండి. ఓకే. ఇప్పుడు ఐం బీజంతో స్వాదిష్టాన దగ్గర ఒక్కటే ఫోకస్ చేయండి అందరు బాబు పాప. అమ్మా ఒకసారి మీరు అందరూ నాకు పర్మిషన్ ఇవ్వండి, మీ చక్రాస్ ని నేను ఇంకొంచెం క్లెన్స్ చేయాలి. ఉమ్. ఉమ్.
ఓకే, చాలండి. ఐన్ బీజంతో మనము మూలాధార చేసినప్పుడు ఎంతమందికి ఒక రకమైన మంట తెలిసింది? చేతులు ఎత్తండి. అందరూ ఫస్ట్ చేతులు దించేయండి. చేతులు దించండి. ఓకే, సో ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ 10 అనేది బాగా మంట పుడుతోంది అనుకుంటే, 1 అనేది నాకు మంటే పుట్టలేదు అనుకుంటే, ఓకే, సో అంటే ఒక వేడి హీట్ జనరేట్ అయినట్టు ఉంటుంది మన బేస్ ఆఫ్ ద స్పైన్ కింద. ఎంతమందికి హీట్ జనరేట్ అయిందండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అంటే ఇక్కడ హ్యాండ్ అంటే ఇక్కడ సింబల్ ఉంటుంది చూడండి అమ్మా, ఈ హ్యాండ్ సింబల్ ఉంటుంది కదా మీ మొబైల్ మీద, దాంతో చేశారంటే ఈజీ అవుతుంది నాకు చూడడానికి. ఒక్కసారే చేయండి, ఒక్కసారి నొక్కి ఆపేసేయండి. సో మీరందరికీ నేను ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చానండి. ఆ ఎక్సెల్ షీట్లో మీరు కానీ ఈ నెంబర్ రాసుకున్నారు అంటే ఈ రోజు మీకు ఆ నెంబర్ ఎంత, రోజు ఇది చేస్తున్న కొద్దీ మీకు నెంబర్ ఎంత అనేది మీకు తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్లో చెప్తారు కదా మా యాస్ ఈజ్ ఆన్ ఫైర్ అని చెప్పి, అలా మూలాధార కానీ యాక్టివేట్ అయింది అంటే పిచ్చగా మంట పుడుతుంది అనమాట ఇక్కడ మన మూలాధారం దగ్గర, అంటే టువర్డ్స్ ద టిప్ ఆఫ్ ద స్పైన్ అనమాట. సో అలా ఇప్పుడు ఎవరెవరికి బ్లాక్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక మంద బ్లాక్ లాగా కనపడి ఉంటుంది కానీ ఏమి చలనం ఉండదు. ఎవరెవరికి చలనం ఏదీ లేదు చెప్పండి అందరు. యా ఐ నో మేడం, నాకేమనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళందరికీ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరెవరికి ఏమి నాకు తెలియలేదండి అని చెప్పిన వాళ్ళకి స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం దాన్ని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్వాదిష్టాన, అది ఒక మన ఎమోషనల్ సెంటర్. ఎవరెవరికి అన్నం తినాలి అంటే ఆకలి వేస్తుంది చూసారా, ఒక రకమైన ఆకలి, మనకి బాగా కడుపులో ఆకలి వేస్తుంటే ఎలా ఉంటుంది, ఒక రకమైన ఫైర్ వస్తుంది కదా, అలా మీరు మీ యొక్క అబ్డమెన్ ఏరియాలో కొంచెం ఎందుకంటే అబ్డమెన్ ఏరియాలో తెలడం కష్టం అండి, ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. సన్నగా ఉన్న వాళ్ళకైతే టక్కని తెలిసిపోతుంది, కొంచెం నాలాగా ఫ్యాట్గా ఉండే వాళ్ళకైతే కొంచెం తెలీదు. బట్ ఆకలి వేస్తే ఎలా ఉంటుంది, ఒక సైన్, ఒక రకమైన ఆకలి మంటలాగా అలా తెలుస్తుంది అనమాట మన స్వాదిష్టానాలో కానీ మనం చక్ర బ్యాలెన్స్ లేదు అంటే. సో ఎవరెవరికి so you are running energies from the earth star to the Mooladhara, but Mooladhara దగ్గర still you might have to work amma Pavni. Okay, so there is channel energy is running but it is not balanced. Okay, so స్వాదిష్టాన దగ్గర ఎవరెవరికి వేడి కనపడిందండి, కొంచెం వేడి. అంతేనమ్మా, ఆకలి ఫీలింగే చెప్పాను కదా. మంట అంటే ఫర్ ద ల్యాక్ ఆఫ్ వర్డ్స్ నేను మంట అంటున్నాను, కానీ వేడి లేదు, వైబ్రేషన్, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. బాగా లిటిల్ బిట్ గా అనిపించిందండి, స్మాల్ వేడితనం. అంతేనండి. ఎవరు నేను సత్య. మాధవి గారా? సత్య ఎక్కడ? మీరు నాలానే కొంచెం లావు కదమ్మా. అమ్మా మరిద్దరం నో ప్రాబ్లం. ఒకటి కడుపు దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందంటే మనకి ఆకలి అన్నట్టు కనపడదమ్మా, ఒక రవ్వ లొంతగా కనబడుతుంది అంతేగాని గట్టిగా ప్రస్ఫుటంగా కనపడదు. బట్ ఇట్ ఫైన్ అమ్మా. ఎవరికైనా కనపడలేదు అంటే డోంట్ వరీ. ఓకే, ఎందుకని అంటే యు ఆర్ నాట్ లెఫ్ట్ అవుట్. అన్నీ తెలిస్తే నేను మీకు ఏం నేర్పించగలుగుతాను చెప్పండి, ఆల్రెడీ మీకు అంతా తెలుసు కదా. సో ఏదో ఒకటి తెలియకపోతేనే కదా మనం క్లాస్ లో వచ్చి కూర్చుంటాం. అందులో 5:30కి ఊరికే లేవమంటానా? జ్యోతి అమ్మ మీరు ఎంత అదృష్టం అంటే ఎగ్జాక్ట్ గా మూలాధార హీల్ చేసినప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇంతకన్నా అదృష్టవంతులు లేరండి బాబు. అంటే మొత్తం ఏదేది అసలు ఏమంటే ఏమంటారంటే అది యాడ్ వస్తుంది చూడండి, నో ఓన్లీ పర్ఫ్యూమ్ నో బక్వాస్ అని ఏదో ఒక
యాడ్ అలాగా మొత్తం మిగతా క్లాస్ అంతా కాకుండా ఒట్టిగా హీలింగ్ క్లాస్ కూర్చున్నారమ్మా జ్యోతి బొమ్మిరెడ్డి గారు. అమ్మా నిన్ననే చెప్పా అమ్మ అనుగ్రహం బోల్డ్ ఉందమ్మా అని ప్రూఫ్ మళ్ళీ. థ్యాంక్ యూ. సో అదనమాట విషయం. కాబట్టి ఎవరికి ఏం చలనం లేదు అంటే డోంట్ వరీ అండి. దీస్ ఆర్ ఆల్ సమ్ థింగ్స్ దట్ యు మైట్ హ్యావ్ టు వర్క్. సో ఇది మీరు చేస్తూ ఉంటే ఫస్ట్ మనకి ఇవన్నీ లేవు అని తెలిస్తే మనకి ఎందుకు దేవత సాక్షాత్కారం కావట్లేదు, మనకి ఎందుకు మన సాధనలో ముందుకు పోవట్లేదు, వీటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే రోజు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన పాత అనేది చాలా తొందరగా ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకేనా? రేపు లెట్స్ వర్క్ ఆన్. ఈ రోజు మీరు ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా పని అయిపోయి బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లా try to see if you can run energies between your Mooladhara to your Swadhisthana to your Mooladhara to your Earth Star Chakra which is down and bring up. సో 3 రకాలుగా చేయాలండి. ఒకటి ఐన్ బీజంతో స్వాధిష్టాన దగ్గర ఒక ఎక్స్టెండెడ్ అమౌంట్ ఆఫ్ టైం, ఒక 7 minutes 8 minutes 5 minutes 3 minutes చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఒక 3 minutes వచ్చేసి మూలాధార దగ్గర ట్రై చేయండి. తర్వాత ఒక ఎర్త్ స్టార్ చక్రాన్ని ఎక్కడ ఉందో చూసుకోవడానికి కోసమని ఒక బిందువుని మీరు ఎంచుకోండి. అది ఎక్కడ అని మీరు కాళ్ళ కింద కొంచెం మన అన్నారు. ఎర్త్ స్టార్ ఎక్కడ మీకు ఒక కాళ్ళ కింద కేంద్రమై ఉంటుంది. అక్కడికి మీరు తెచ్చుకున్నారు అంటే ఈ 3 చక్రాస్ ని ఫస్ట్ ఇండివిజువల్ గా వైబ్రేట్ చేయడం నేర్చుకోండి. తర్వాత ఆ స్వాధిష్టాన నుంచి మూలాధారకి పోవాలి, మూలాధార నుంచి ఎర్త్ స్టార్కి రావాలి, ఎర్త్ స్టార్ నుంచి మూలాధారకు రావాలి, మూలాధార నుంచి స్వాధిష్టానకు రావాలి. ఇది ఒక వైలెట్ ఇట్లా ఒక 8 సింబల్ ఇలా రావాలన్నమాట. ఎనర్జీ పైకి పోవాలి. ఓకే, ఇది మనం ఈ రోజు చేసాం కదా. రేపు మిగతా 3 చక్రాలు చేసుకుంటూ మనం సప్తశతిలోకి ఎంటర్ అవుదామండి మెల్లగా. ఏం చేస్తాము అంటే రేపు ఈ ప్రాసెస్ లో వైదికంగా కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. భైరవ ప్రార్థన ఇలాంటి పర్మిషన్స్ సీకింగ్ చేసుకునేవి, వాటిని మనం చేసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ ఒక 5 minutes ఈ అన్ని చక్రాస్ ని మీరు ఇలా బ్యాలెన్స్ చేయడం అనేది మెల్లమెల్లగా నేర్చుకుంటూ దీనికి న్యాసకి ఉండే కొరిలేషన్ ఏంటి అని తెలుసుకుంటూ రోజుకు ఒక న్యాస చేద్దాం. అంటే ఈ 14 రోజులు మనం రకరకాల మెడిటేషన్స్ నేర్పిస్తాను మీకు. వీటిల్లో మీరు ఏది పిక్ చేసుకుంటారో మీ ఇష్టం. మీకు ఏది నేను చేయగలుగుతున్నాను అంటే అది చేయండి. అది చేయడం ఇంపార్టెంట్. అమ్మా నేను సత్యాన్ని ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు స్వాదిష్ట మూలాధార నుంచి మళ్ళీ హార్ట్ చక్ర దగ్గరికి వెళ్ళినారు కదా మహాలక్ష్మి. అప్పుడు నాకు యాక్చువల్ కాళీమాత అంటే ఇష్టం. మామూలుగా మీరు కాళీని తలుచుకోమన్నారు కదా. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ స్వాదిష్టం మహాలక్ష్మి అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక ఆవిడ ఎవరో నైస్ గా అదే మీరు బ్లాక్ క్లౌడీ షైనీగా ఒక నైస్ గా ఉన్నారు ఒక ఆవిడ ఐస్ కనిపించిన ఫేస్ జస్ట్ బ్లింక్ అయింది కర్లీ ఇలాగా. మరి ఇలా విభూతి రేఖ కూడా ఇది ఇలా పెట్టుకున్నారు ఇక్కడ ఇలాగా. అవునమ్మా, అవును అవును అవును, అది నైస్. నాకు ఒళ్ళు జలదరిస్తుంది చెప్తుంటే. బీ రెడీ. ఇంకా అలా చాలా చాలా జరుగుతాయి 22 days లో. మీరు రెడీగా ఉండాలి అంతే. అమ్మ నాకు కనిపించేపిచ్చేస్తారు అనమాట. ఏంటంటే ఆవిడ మీరందరూ ఎంత ఆత్రంగా ఆవిడని చూడాలనుకుంటున్నారో ఆవిడ కూడా మీకు కనపడాలని కూడా అంతే ఆత్రం ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని చేసామంటే ఎనర్జీ ఛానల్స్ క్లియర్ అయిపోయి ఆ తర్వాత మనం చేసే వర్క్ ని మనం రియలైన్ చేసుకున్నాము మనం చేసే వర్క్స్ లో చేస్తారు. ఈ 3 చేయండి అమ్మా. ఈ రోజు గ్రౌండ్ లో ఎట్లా చేయాలంటే కింద కాలు కింద అమ్మ ఎవరు లీవ్ చేయాలో వాళ్ళు లీవ్ చేయండి. 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి ఆన్సర్ చేసేసి నేను పెట్టేస్తాను. మంచిగా వచ్చింది కదా అయ్యా. శివుని ఫేస్ కనపడిందా? దర్శనం అయిందా స్వామిది? ఎలా ఉన్నారు? అందంగా ఉన్నారా శివయ్య? సో ఎర్త్ స్టార్ కింద ఎలా అంటే మనం కాళ్ళ కింద కూర్చొని ఉంటాం కదా. మన చక్ర అలైన్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, స్పైన్ అంటే మన సుషుమ్న నాడి, మన ఇది కింద ఇక్కడ నాడి ఉంటుంది కదండి. సో
సో స్ట్రింగ్ మనం ఒక ఇమాజిన్ చేసుకోండి, మీ బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి నేను ఒక రాడ్ ఒక స్ప్రింగ్ ఒకటి పైన ఉంది అనుకోండి ఇట్లా. ఓకే, అప్పుడు ఏ లైన్స్ లో ఉంటాయి మీ చక్రాస్? అక్కడ ఉంటుంది మీ ప్లేస్మెంట్ ఆఫ్ చక్రాస్. యాజ్ అగెయిన్స్ వాట్ వీ థింక్ యాజ్ నేవల్ అండ్ డౌన్ అనుకుంటా, ఇట్ ఈస్ బిహైండ్ అన్నమాట. మన ఒక స్పైనల్ కార్డ్ కి బిహైండ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఈ చక్ర ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి ఇట్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్ విల్ బి అంటే ఒక బోలిచ్చిన కప్పు ఎలా ఉంటుంది రివర్స్ లో ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట మన చక్రాస్ ఒక మూమెంట్ అలా ఉండి సర్కిల్లో ఉంటుంది. సో ఇట్స్ ప్రొజెక్టెడ్ బ్యాక్ అండ్ ఫ్రంట్, కానీ ఉండేది అక్కడ 12 చక్రాలు ఇట్లా గోళీలుగా 12 రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ రింగ్స్ ఫామ్ లో ఇట్లా అవుట్వర్డ్ ప్రొజెక్టర్, ఎలా చెప్పాలి, ఇలా రెండు కప్స్ ని రివర్స్ పెట్టామనుకోండి ఎలా ఉంటుందండి, ఇలా పోలించినట్టు ఉంటుంది కదా, అలా అన్నమాట. అలా ఉంటాయి అన్నమాట చక్రాస్, అలా ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం కూర్చున్నప్పుడు ఒక స్ట్రింగ్ మన మూలాధార నుంచి పైన స్వాదిష్టాన దాకా అలా లైన్ లో ఉందనుకుంటే, దాని కింద ప్లేస్ అంటే మూలాధారకి ఇంకొంచెం కింద ప్లేస్ లో ఎర్త్ స్టార్ చక్రం ఉంటుందని ఊహించుకోవాలన్నమాట. అర్థమైందా? ఎర్త్ స్టార్ చక్రం అనేది మన మూలాధార కన్నా కొంచెం కిందలో ఉంటుంది, ఒక అంత ఫీట్ కిందలో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు 8 గీయండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 8 గీయండి. ఈ 8 గీస్తున్నప్పుడు ఇవన్నీ చక్రాస్ రన్ ఫ్రీ అవుతాయి అన్నమాట. ఓకేనా? ప్రతిమ గారు మీ గురించే ఈ ఎర్త్ స్టార్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చానండి. మీరు భూదేవి దగ్గరికి వెళ్ళి ఎనర్జీని యాక్సెస్ చేసుకోలేరు అనే కన్స్టెంట్ ఉంది అని చెప్పేసి I brought in this middle concept. So you should be able to do this. When I did the 8, you said, right, 8 ni red color lo unchukondani. It was going all black. That's fine, but chesara? Yeah, I tried, and most of the time I was mildly asleep. Asleep, Andi? I could hear, but I could not hear. I couldn't. My voice inpistundi gaani inpatledu. It happens throughout. Whenever I'm meditating, I go off into sleep, and then that happens with everybody andi. Meditation చేసేటప్పుడు అందరికి మొదట్లో వచ్చేది నిద్ర, బోర్డము అన్ని. బట్ ఆ మూమెంట్స్ ఆఫ్ స్లీప్లెస్ లో ఒక్క క్షణమైనా చేయగలిగామా అనేది మీరు ఎనీథింగ్ ఇవన్నీ చేసేటప్పుడు అండి ద కామన్ టెండెన్సీ ఏంటి అంటే వి ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్. అందరికీ అన్ని వచ్చేస్తుంటాయి, ఎందుకంటే ఇవన్నీ మనం ఓపెన్ గా చెప్పుకోం కదా. సో మన ఫీలింగ్ ఏంటంటే మనకే అది పక్కన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా కాన్సన్ట్రేట్ చేయగలిగారు అని. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే ఒక 10 నిమిషాలు చెప్పుంటే దాంట్లో మీరు 2 క్షణాలు చేస్తుంటే గొప్ప. మిగతా టైం అంతా నాయిస్ ఏముంటుంది, ఏదో చెప్తుంది, నేను చేస్తుంది కరెక్టా కాదా, ఇదేనా, ఇలానే చేయాలా, రన్ ఎలా చేయాలి, అసలు ఎనర్జీ ఏంటి, అసలు వైట్ కలర్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, అది ఎట్టబోతుంది, ఆ ఎర్త్ స్టార్ ఎక్కడుంది, నాకు కనపడటం లేదే. ఇదే మన మెంటల్ చాటర్ ఉంటుంది. ఎంతమందికి ఈ చాటర్ ఉన్నిందండి? తల్లో ఉండింది కదా అందరికి. సో అందరికీ ఉంటుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. అందరూ అలానే స్టార్ట్ అవుతారు. ఫస్ట్ వచ్చేది నిద్ర, తర్వాత బోర్డం, ఏందో ఇగోలా అనిపిస్తుంది. అక్కడి నుంచి అక్కడికే ఒక్కొక్క క్షణం. అందుకే నేను మీకు ఒక మీ యొక్క అవునమ్మా అప్పుడే మనకు తెలుస్తుంది మన తల్లో ఎంత చాటర్ ఉంది అని చెప్పేసి. ఈ చాటర్ కామవుతానే కదా అమ్మ గొంతు తినపడేది. సో ఈ చాటర్ ఉన్నంత వరకు గొంతు తినపడదు. కాబట్టి అందుకే మీకు ఒక మీ ఎక్సెల్ షీట్ లో when you look at when you imagine there is a string between your Mooladhara and your Sahasrara, from the back of your spine, the X star will be at a place which is a little lower to your Mooladhara, which is coming from the ground. Okay, since some of you have a problem with accessing the earth plane energies, I thought this should be a shortcut which can help them not to get into the deeper states of earth plane and run energies from the soul star, from the earth star. Okay, Pratima garu, this is the biggest shortcut I could give you. You have to work on it. There's no other shortcut. In case if you want to find your mother, yes, you do definitely have a problem accessing the earth planes. So you should not, this should not interrupt your any other planes, and it should work for you. So you have to try.
and you have to give your 100%, not letting your negativity drown you down in terms of నాకు ఇది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది రాదు. ఎస్, ప్రతి ఒక్కరికి ఏది రాదండి. ఇట్స్ నాట్ ఫర్ యూ ఓన్లీ అమ్మ ప్రతిమ, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఫస్ట్ లో ఏది రాదండి. అమ్మని కనుక్కోవడం అనేది ఈజీ కాదు. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో 1,00,000 2 లక్షలు జపం చేసేస్తా నాకు అమ్మ కనపడతారు, కానే కాదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ ఎఫర్ట్ పుట్టక చేయకపోతే, కమిట్మెంట్ చూపించకపోతే ఆవిడ కనపడే మనిషి కాదు. సో మీకు ధైర్యంగా చూడాలి అనుకుంటే యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్. ఆ 1 సెకండ్ ఆఫ్ సైలెన్సెస్ ఫస్ట్ లో 2 సెకండ్స్ అవుతాయి, 3 సెకండ్స్ అవుతాయి, 5 సెకండ్స్ అవుతాయి, 10 సెకండ్స్ అవుతాయి. దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు 60 సెకండ్స్, దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు మినిట్స్. ఓకే, ఆ పాకెట్స్ ఆఫ్ సైలెన్సెస్ ని ట్యాప్ చేసుకోవడం తెలిసింది అంటే యూ హ్యావ్ ఫౌండ్ యువర్ సీక్రెట్ నిధి టు ఫైండ్ హర్. ఓకే, అంతవరకు మీ ఆశగానే ఉంటుంది కానీ అది రియాలిటీ చేంజ్ కాదు. సో నేను ఇక్కడ అక్కడ ఆత్రం పడి మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ మీరు ఎంత పర్ఫెక్ట్ అయ్యారు అంటే మీరు ఏ దేవతను చూసినా వాళ్ళని మీకు సాక్షాత్కారం అనేది ఇట్లా అయిపోతుంది. ఒకవేళ ఇది కాదు, నేను ఇది చేయకుండా వేరే ఏదైనా గాడు అంటే మళ్ళా జర్నీ సేమ్, నో చేంజ్, అలా ఉంటుంది అనమాట. కాబట్టి అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు నేను ఏ టెంపుల్ కి వెళ్ళాను అంటే ఆ టెంపుల్ లో పవర్ ఉంది అంటే ఆ టెంపుల్ అమ్మ నాకు ఎలా కనపడతారో అట్లే కనపడతారు రివర్స్ లో. నేను ఆవిడ యొక్క టెంపుల్ ఎలా కనపడ్డారు చూడాల్సిన అవసరం కూడా లేదు నాకు. నెక్స్ట్ నేను క్యూలో నుంచుంటాను, ఆవిడే వచ్చి నాకు ఇలా ఉంటాను నేను కనపడతారు. నాకు గజ్జల నుంచి డీటెయిల్స్ నేనే పోయి ఎత్తుకుంటుంటా, బొమ్మ ఎక్కడుంది, అమ్మ బొమ్మ ఎక్కడుంది, ఎందుకంటే నాకు అలా కనపడ్డారు, ఈవిడ అట్లనే ఉన్నారా అని చెప్పి అడగడానికి. సో నాకన్నా బెటర్ పర్సన్ దొరకరు కదండి. చూశానండి బాబు ఇట్లనే ఉంటారు, ఇలా చేస్తారు అని చెప్తున్నాను కదా. అలా అది ఒక్కసారి అయితే నేను ఇంత ధైర్యంగా